దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు 11 మాసములు క్షేమంగా కాసి కాపాడి చివరి పునరుత్థాన దినంలో తీసుకొచ్చిన మీ ಎಲ್ಲరిని దేవుడు ఆయన కృపలో భక్తి జీవితంలో మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. దేవుని బిడ్డలారా, మరి 2024 సంవత్సరం ఇంకా కేవలము 5 ఆరాధనలు మాత్రమే, ఈ ఆరాధన కాక ఇంకా 5 ఆరాధనలు మాత్రమే మిగిలి ఉన్నాయి వచ్చే సంవత్సరంలో. అంటే ఇది ఎన్నో ఆదివారం అనుకోవచ్చు మనము. సంవత్సరం మొత్తం మీద ఎన్ని ఉంటాయి? 52. 52లో ఈ ఆదివారము తీసివేస్తే ఎన్ని ఆదివారాలు అయినట్టు ఇప్పటికి? 47. ఈ 47లో ఎన్ని ఆబ్సెంట్లు ఉన్నాయి? మీ ఎన్ని ఆబ్సెంట్లు లేవు? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇది పరిశుద్ధ దినము, ఆశీర్వాద దినము, దీవెనకు కలిగినటువంటి దినము. దేవుడే చెప్పాడు. దేవుడు చెబుతున్నటువంటి మాట, ధర్మశాస్త్రంలో ఒక సున్నైన పొల్లైన తప్పిపోవుట కంటే భూమి ఆకాశము గతించుట సులభము. అదే యేసయ్య చెబుతున్నాడు, నా మాటలు ఏమాత్రము గతింపు, భూమి ఆకాశము గతించుట సులభం, నా మాట గతిస్తేనన్నాడు. దేవుని బిడ్డలారా, అట్టి దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాలో ఉంటే మీరు ఏం చేస్తారు? ఫలిస్తారు. ప్రతి మనిషి ఏం కావాలని కోరుకుంటాడు? ఫలించాలని కోరుకుంటాడు. వృద్ధి అవ్వాలని కోరుకుంటాడు. వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు. మీరు వృద్ధిలోకి రావాలి అంటే నా మాట మీరు వినండి. నా మాట ఎట్లా ఉంటుంది? ఒకప్పుడు కటువుగా ఉంటుంది. నా మాట ఎలా ఉంటుంది? ఒకప్పుడు మృదువుగా ఉంటుంది. నా మాట ఎలా ఉంటుంది? నా మాట ఒకప్పుడు మిమ్మల్ని ఆదరించేదిగా ఉంటుంది. దేవుడు చెబుతున్నటువంటి మాట, ఒకప్పుడు నా మాట విశ్వసించేలాగా ఉంటుంది. ఒక్కొక్కసప్పుడు నా మాట మిమ్మల్ని ఆదరించేదిలా ఉంటుంది, ఒకప్పుడు గద్దించేదిలా ఉంటుంది, ఒకప్పుడు నా మాట కటువుగా ఉంటుంది. మీరు మీ బిడ్డలని ఎప్పుడూ ప్రేమతోనే ఉంటారా? అప్పుడప్పుడు వారి మీద ఏం చేస్తున్నారు? కోపం చూపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వారిని ఆదరిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వారి మీద గద్దిస్తూ ఉంటారు. అలా అని చెప్పి గద్దించినప్పుడు మీ బిడ్డల మీద మీకు ప్రేమ ఉండదా? అధికమైన ప్రేమ ఉంది కనుక నేను గద్దిస్తున్నాను. అందరికంటే ఎక్కువగా నా బిడ్డను నేను ప్రేమిస్తున్నాను కనుకే వారి మీద కోపపడుతున్నాను. నా బిడ్డలు పాడైపోకూడదని నేను కోపపడుతున్నాను. నా బిడ్డలు కన్నీళ్లు శ్రమలో ఉంటే నేనున్నాను ధైర్యం ఇవ్వటానికి ఆదరిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆయన మాట అంత విలువైంది. చూడండి, మనం గత కాలంలోకి వెళ్తే ఒక వాడుక మనకు అలవాటు. ఏంటి ఆ అలవాటు? చిన్న పాము గుట్టిందన్నా, తేలు గుట్టిందన్నా ఏం చేయించినామనేవాళ్ళు ఇంతకుముందు. అక్కడ మంత్రానికి ఇక్కడ తగ్గుద్దో చెప్పండి? పాసిబిలిటీ లేదు. కానీ ఏమయ్యేది అంటే వాళ్ళు మాట్లాడే మాట ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు మాట్లాడే మాట ఏ విధంగా కనెక్ట్ అవుతుంది మనకి? మృదువైన మాట ఔషధం లాగా పనిచేస్తుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. మృదువైన మాట ఏ విధంగా పనిచేస్తుందంట? ఔషధంలా మాట్లాడుతుంట. ఔషధం ఎక్కడుంది అంటే 66 పుస్తకాలు కలిగి ఉన్న నీ చేతి నా చేతిలో ఉన్న బైబిల్లో ఉంది. ఆ బైబిల్లో మాటే దేవుడు చెబుతున్నటువంటి మాట. ఈ సంవత్సరంలో ఎంతవరకు దీవించబడ్డారు మీరు? ఒకసారి మిమ్మల్ని మీరు కంపారిజన్ చేసుకోండి. ఈ సంవత్సరంలో మొదటి నెల నుంచి 4 నెలల వరకు బాగా కన్నీళ్లతో ఉన్నాను నేను. కానీ సంవత్సరం వెళ్ళిపోతుందంటే నాకు బాధగా ఉంది. ఎందుకని బాధగా ఉంది అంటే దేవుని చేత, దేవునిలో అంత ఆశీర్వాదకరంగా గడిచింది ఈ సంవత్సరం, అంత దీవెనకరంగా జరిగింది ఈ సంవత్సరం. మీరేమంటారు? ఏం చెప్తారు? ఎలా గడిచిందమ్మా ఈ సంవత్సరం అని అంటే ఏం చెప్తారమ్మా? మాకు పరిశ్రమ అయ్యారు అంటారు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు సముద్రం ఎండదు, మా పరిశ్రమ ఎండదు, జీవితానికి ఏముండదు, మార్పు ఉండదు. ఎందుకు చెబుతున్నాను ఈ మాటలు అంటే? ఎందుకు చెబుతున్నాను ఈ మాటలు అంటే, దేవుని బిడ్డలారా, పిల్లలు పెద్దవారయ్యారు కానీ భక్తి జీవితం మాత్రం పెద్దదే. ఎదుగుదల లేదు. ఆశీర్వాదకరంగా ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? నా మాట చొప్పు చేయువాడు బండ మీద పునాది కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. బండ మీద పునాది తవ్వడం అంత ఈజీ అయిన పని కాదు. బురద మడుగులో దవ్వేసుకోవాలని కోరుకుంటున్నారు జనం ఈ రోజున.
బురద మడుగులో ఇల్లు కట్టేసుకోవాలని ఆశపడుతున్నారు. దేవుడు ఏం చెప్పాడు? బురద మడుగులో కట్టేది గబగబా కట్టివేయబడద్ది. ఒక గాలి రాగానే ఏమైపోద్ది? పడి కూలిపోద్ది. అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా దొరకవు. బండ మీద కట్టేదానికి వాడు ఇల్లు కట్టి 1 సంవత్సరం అయ్యి 2-3 సంవత్సరాలు అయ్యి ఆడు గృహప్రవేశం చేసుకున్న దాకా కూడా ఈ బండ మీద పునాది దోవటం అవదు. కానీ ఒక్కసారి కనుక ఈ బండ మీద పునాది పడింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? వాన వచ్చేను, వరద వచ్చేను, కానీ తన పునాది గొప్పదైనందువలన ఏం చేయలేకపోయిందంట? కదలలేదంట. దేవుని బిడ్డలారా, భక్తి జీవితము పునాది ఎక్కడ పడాలి? ఇప్పుడు మనకి బండ మీద పడాలి. నేను దీవించబడట్లేదు, నేను ఆశీర్వదించబడట్లేదు, నేను దీవించబడట్లేదు, నేను ప్రార్థనకి భక్తి జీవితంలో ఎందుకు వెళ్ళటం అంటే నువ్వు బండ మీద దవ్వుతున్నావు అనుకో. మరి బండ మీద దవ్వుతున్నాను అనుకుంటానికి మరి అలాగే అనుకోవచ్చు కదా అయ్యారు, మీరు చెప్పినటువంటి మాట ఆశీర్వాదకరంగానంటే మీరు బండ మీద దవ్వుతున్నారు లేదో మీకే తెలుసు. స్టార్టింగ్లో ఏ విధమైన ప్రార్థన చేశారు, ఇప్పుడు అదే ప్రార్థనగా. స్టార్టింగ్లో బైబిల్ ఎలా చదివారు, ఇప్పుడు అదే బైబిల్ చదవటంగా. స్టార్టింగ్లో ఎలాగ మన నోటి నుండి స్వచ్ఛమైన మాటలు వచ్చాయి, ఇప్పుడు అలాగే వస్తున్నాయిగా. ఎక్కడుందో మార్పు? ఎక్కడ మార్చబడ్డాం? ఎక్కడ కలుగుతుంది మార్పు? మార్పు లేదు. మార్పు లేదు. దేవుని బిడ్డలారా, మనుషుల ముందు మనము ఎలా మాట్లాడుతున్నామనే విషయం కాదు ముఖ్యంగా మనం పరిశీలించవలసింది, దేవుని ముందు ఎలా ఉన్నాము అనేది. ఒక మనిషి ముందు ఆ మనిషిని ఎలా ద్వేషించలేము మనం? ఆ మనిషిని పొగుడుతాం మనకి ఇష్టం లేకపోయినా, ఎందుకని చూస్తున్నాడని. ఇది ఏ విషయం? దేవుని విషయం ఎందుకు అనుకోము? నేను చేసే ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. నేను నడిచే ప్రతి నడక ఆయనకు బాగుగా అర్థమవుతుంది. ఆయనతో వాక్యం చదువుతున్నాను, ఆయనతో నేను మాట్లాడుతున్నాను, ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నాను, నా అవసరతలు అక్కలే ఆయనతో చెప్పుకుంటున్నాను. నా పునాది బండ మీద వేసుకుంటున్నాను. చూడండి, డైలీ పనిచేసే వ్యక్తి క్యాన్లు అన్నం తింటాడు. డైలీ పని చేయలేని వ్యక్తి బాక్సులే తింటాడు. క్యాన్లు అన్నదని ఎలా ఉంటాడు? పావనిలాగా ఉంటాడు. అంటే పావని తింటుందని కాదు చెబుతున్నా. బాక్సులు తిన్నాడు ఎలా ఉంటాడు? మా అలాగా ఉంటాడు. ఎందుకని? తిండి తినలేము, ఇక్కడ అంత స్టాండర్డ్గా ఉండలేము. దేవుని బిడ్డలారా, దెబ్బలు తగిలే కొద్దీ నిలబడి వ్యక్తి ఉన్నాడు అంటే అది ఎంత స్ట్రాంగ్ అయినటువంటి పర్సను, ఎంత గట్టి పర్సను, ఎంత గట్టితనంగా ఉంటున్నాడు, ఎంత గట్టిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, మీరు గమనించగలిగినట్లయితే మన విశ్వాసం ఎలా ఉండాలి? దేవుడు బండలాగా ఉండాలి అన్నాడు. అంటే ఆ బండ కూడా ఎలా ఏర్పడుద్ది? పిల్లర్స్ పోసాం కదా మనం, నీళ్లు దాంట్లోనే కలుస్తాయి, మెత్తటి సిమెంట్ దాంట్లోనే కలుస్తుంది, ఇసుక దాంట్లోనే కలుస్తుంది, కొంచెం రాయి మాత్రమే గట్టిగా ఉండేది కలుస్తుంది. ఒక రోజు అయిన తర్వాత చూడు ఎలా ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది. అదే ఒక 20 రోజులు అయిన తర్వాత చూడు, దాన్ని పడగొట్టాలంటే 3 రోజులు రావాలి. ఎందుకని? మెత్తవన్నీ కలిసేసరికి ఒక గట్టి స్ట్రాంగ్ అవుతుంది. దేవుని బిడ్డలారా, అనుకూలమైనవి, అనుకూలము కానివి, ప్రతికూలవి మొత్తం మన జీవితంలోకి వచ్చేసరికి మనం ఎలా ఉండాలి? బొబ్బాస్ కర్రలాగా అయిపోతున్నాం మనం. బొబ్బాయి చెట్టు ఏమో చెప్పండి, అన్ని చెట్ల కంటే ఆకారానికి లావుగా పెద్దగా ఉంటుంది. కానీ ఎవరైనా సరే ఇల్లు కట్టుకునేవాళ్ళు, మేము మా ఇంటికి బొబ్బాసి దోలాలు పెట్టామండి, లేదా బొబ్బాసి గుమ్మాలు పెట్టామని అంటారా? ఎందుకని? చెట్టు వేయగానే ములిసిపోద్ది, చూస్తుండగానే కాపుకి వచ్చేస్తుంది. కానీ టేకు చెట్టు చాలా సమయం దాకా అది కాపుకి అది స్టాండర్డ్ అవ్వదు. దేవుని బిడ్డలారా, మీకు చాలా మార్లు చెప్పాను. 2 పంటలు, ఒకటేమో దూరదృష్టితో పండే పంట, సకాలంలో వెంటనే దొరకనటువంటి పంట, ఒకటేమో వెంటనే దొరికే పంట. ఒక్కసారి లాంగ్ టైం అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పంట వచ్చే పంట ఒకసారి మన చేతికి వచ్చింది అనుకోండి, లాంగ్ టైం అంటే 30-40 సంవత్సరాల పాటు అది కాస్తానే, అది కాపు ఇస్తానే ఉంటుంది. 6 నెలల్లో వచ్చేస్తే పంట, వరి పొలం. మరలా 6 నెలల తర్వాత ఏం చేయాలి? ఇక దాని ఫలింపు కోసం మరలా మనం స్టార్ట్ చేయాలి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసం కూడా ఎలా అయిపోయిందంటే, నేను నీకు ఇస్తున్నాను, నాకేమిస్తావు? నేను నీకు ఇస్తున్నాను, నాకేమిస్తావు? నేను భక్తిగా ఉన్నా ప్రభా, నాకేమిస్తావు? నువ్వు భక్తిగా ఉంటే ఎవరికి లాభం? యేసయ్యకి ఏమన్నా లాభమా? నువ్వు భక్తిగా ఉంటే యేసయ్యకి ఏమన్నా లాభమా? నీకే లాభం.
నువ్వు విశ్వాసంతో ఉంటే యేసయ్యకైనా లాభమా? నీకే లాభం. క్రమశిక్షణతో ఉంటే యేసయ్యకైనా లాభమా? నీకే లాభం. అరే దేవుడు నీకు లాభం వచ్చే పనులు నువ్వు చేయమనంటే నష్టం వచ్చే పనులు చేస్తానంటున్నారు. మా పంట ఎట్లా ఉండాలి? 3 నెలల్లో పంట పండి 6 నెలల తర్వాత ఎండిపోయేదిలాగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చే పంట అలాంటిది కాదు. ఎటువంటి పంటను ఇస్తాను? కొంత సమయం వెయిట్ చేసే పంటను ఇస్తాను మీకు నేను. ఆ సమయం వరకు నీ నిరీక్షణ విశ్వాసముతో నీవు లోబడి విధేయత చూపుతూ వెయిట్ చేసే వ్యక్తివైతే ఒక్కసారి నీ చేతికి నేను పంటనిచ్చాను అనుకోండి, ఆ పంట ఎంత ఉంటుంది? మరలా నువ్వు వెళ్ళి ఆ పంట గింజ వేయవలసిన అవసరత అమ్మ. పామాయిల్ మరలా వేయాల్సి వస్తుందా? ఉరిపోను మొక్కజొన్న గింజ పెట్టినా 5 నెలలకే ఇంటికి పంట వచ్చేస్తుంది. అదే ప్లేస్లో ఓ పామాయిల్ చెట్టు వేసాము 5 సంవత్సరాల దగ్గర పంటకి, కానీ ఒక్కసారి పంట ఇస్తే గింజ పెట్టాలా? మరలా పెట్టే పని లేదు. దేవుడి విశ్వాసం కూడా ఎలా ఉండాలన్నాడు నన్ను? అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండండి? పామాయిల్ చెట్లు లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండండి, కానీ ఉరి మొక్క లాంటి విశ్వాసాన్ని. ఈరోజు ఈ వారమే కానీ చాలామంది సంఘాలు, మందిరాలు, క్రైస్తవులు విశ్వాస జీవితంలో కూడా ఆ విశ్వాసులు ఎట్లా దిగజారిపోతున్నారు? ఎందుకు ఆదివారపు ఆరాధన మానేస్తున్నారు? ఎందుకు భక్తి జీవితంలో బలంగా ఉండలేకపోతున్నారు? ఎందుకు దేవుడు నాకు ఈ కార్యం చేస్తేనే దేవుడిని నమ్ముకుంటాను, ఈ కార్యం జరగకపోతే నేను దేవుడు నమ్ముకోని అంటున్నారు? దేవుని బిడ్డలారా, నా పునాది నేను బండ మీద వేసుకున్నాను. నా పునాది నేను బండ మీద వేసుకున్నాను. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా దేవుడు నాకు అప్పచెప్పిన పని నేను కొనసాగుతూ ఉన్నాను కనుకనే నా మాటగా మీకు చెప్తున్నాను. దేవుని మాటను మీకు చెప్తున్నాను. ఈ మారుమూల ప్రాంతంలో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు విన్నా ఎవరు వినకపోయినా దేవుడు నా ఎడల కలిగిన తీర్మానాన్ని నేను కొనసాగుతూ ఉన్నాను. మన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల విశ్వాసంలో వేళాకోళాలు చేసినటువంటి రోజులు ఉన్నాయి. ఏమని? 2-3 కదా, దీనికే అంత సాగతీసి చెప్పాలా? నేను సాగతీసేది మీ గురించి కాదు, దేవుని గురించి, దేవుడు చూపించే ప్రేమను గురించి. అందుకే దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? దేశం యొక్క ఉన్నతమైన స్థితిలో తీసుకుని వెళ్ళాడు. మీరు చూసారా? ఎంపీ గారు ఫోన్ చేశారు, వెళ్ళి ఆఫీసులోకి కూర్చోమని చేయి పట్టుకొని నా పక్కన నుంచోబెట్టాడు. దేనికి? నేను కంప్లైంట్లు తీసుకున్నాను, క్రైస్తవులకు సంబంధించిన కంప్లైంట్లు ఏమైనా వస్తే ఆ కంప్లైంట్లు నువ్వు రాసుకొని నాకు చెప్పు తర్వాత అని. అంటే చూడండి, ఎక్కడికి? ఉప ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళాడు, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి, అందరి దగ్గర ఎవరు తీసుకెళ్ళారు? సంఘం పెద్దదా? నా పునాది ఎక్కడ వేసుకుంటున్నా? నేను బండ మీద వేసుకుంటా. పాడైపోయినటువంటి వ్యక్తులు మాట వింటున్నారు తప్ప మీ బ్రతుకులు పునాది గట్టిగా వేసుకోవట్లేదు. ప్రభువా, ఏదేమైనా సరే పాట పాడతాం. క్రైస్తవులు ఏం చేస్తారంట? అబద్ధాలు ఆడరంట, పాటలు పాడతారంట. ఏదేమైనా ప్రభువా నేను నిన్నే. నిజమా? ఏదేమైనా సరే ప్రభువా నేను నిన్నే ప్రేమిస్తా. ఏం ప్రేమిస్తావు? ఆదివారపు రోజునే ఆదివారం ఆరాధనే మానేస్తా. లాభం వస్తే నీ నిన్ను వెంబడిస్తా ప్రభువా. లాభం రాకపోతే నిన్ను అమ్మేస్తా ప్రభువా. క్రైస్తవులు నమ్ముకుని ఇస్కరియోతు యోధాలు చాలామంది ఉన్నారు తెలుసా? క్రైస్తవుల ముందే ఆ భక్తి, క్రైస్తవులు లేని చోట ఆ భక్తి కనపడదు. నేను చెబుతాను, నువ్వు సువార్త ప్రకటన నీ బతుకు మార్చుకో చాలు. దేవుని బిడ్డ, ఒక మనిషి భక్తి జీవితంలో ఎదగటానికి అన్ని అనుకూలతలు రావు, అన్ని ప్రతికూలతలే వస్తాయి. సాక్ష్యం సరిగా లేదని నిన్నెవడో అనడు. యేసుప్రభుని ఎవరిని అంటారా? ఎవరినంటారు? ప్రార్థనకి వెళ్ళేవాళ్ళని అంటారు. నీ విశ్వాస జీవితంలో నువ్వు ఉంటే నిన్నెవడో అండో. ఎవరినంటారు? మీ తాత ముత్తాతల్ని, మీ తండ్రులని, మీ తోబుట్టుల్ని, మీ పక్కన ఉన్న వాళ్ళని, మీ బంధువులు. నాలో నేను యేసయ్యను చూస్తారు. ఒకళ్ళు నేను తప్పు చేస్తే నా తప్పును ఒప్పుకుంటాను, నా తప్పు అయితే నేను ఒప్పుకుంటాను చెప్పండి అంటే ఏం చెప్తారు? ఏమీ చెప్పలేరు. ఎవరి మీద చెప్తారు చెప్పండి? ఈ దేవుడి మీద చెప్పరు ఎవరు. దేవుడు మంచోడే కానీ, ఇక్కడ గూను వచ్చేసింది. దేవుడు మంచోడే కానీ ఇక్కడ ఏమవుతుంది? గూను వచ్చేసింది. దేవుడు మంచోడే కానీ అంటారు, కానీ మంచోడే కానీ వీళ్ళే మంచోడు. నా యేసయ్య ఏం చెబుతున్నాడు? మిమ్మల్ని బట్టి, నన్ను బట్టి, మిమ్ములను బట్టే కదా అన్యజనుల్లో నా నామము. ఫుట్బాల్ భక్తిలాగా అయిపోయింది మనది. ఫుట్బాల్ భక్తి అంటే ఏంటి? ఫుట్బాల్ ఎప్పుడైనా చూసారా మీరు? ఆదివారం వచ్చి
వాక్యం చెప్పిన తర్వాత మాత్రమే యేసయ్య గుర్తుంటున్నాడు. ఆదివారం అయిపోయిన తర్వాత యేసయ్య గుర్తుండట్లేదు. ఆదివారం అయిన తర్వాత ఫుట్బాల్ మ్యాచ్లు ఎప్పుడైనా చూసారా మీరు? ఫుట్బాల్ కాలుతో దంతే, లేకపోతే అక్కడే ఉంటుంది. ఏమైపోతుంది చెప్పండి? అక్కడే ఉండటానికి రీజన్ ఏంటి? బైబిల్ చదవట్లేదు. అక్కడే కదలకపోవడానికి కారణం ఏంటి? ప్రార్థన చేసుకోవటం లేదు. ప్రార్థన లేదు, బైబిల్ చదవట్లేదు. ప్రార్థన లేదు, బైబిల్ చదవటం లేదు. అప్పుడు భక్తి జీవితం ఎలా వస్తుంది చెప్పండి? భక్తి జీవితం ఎలా బలంగా ఉంటాం? దేవునికి సాక్షిగా ఎలా ఉండగలుగుతాం? దేవుడి నామాన్ని ఎలా మహిమపరచగలుగుతాం? ఎలా ఫలిస్తాం? ఆదివారపు ఆరాధన మానేయకూడదు ఎందుకు వస్తుందా ఆలోచన? వస్తుందా చెప్పండి? వస్తుందా? రాదు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట అబ్రహాము నమ్మినది నీతిగా ఎంచబడి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అదే మాట ఇస్సాకుతో చెప్పాడు, బిడ్డలు పుట్టేంత వరకు వెయిట్ చేశాడు. అదే మాట యాకోబుతో చెప్పాడు, 14 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అదే మాట దేవుడు యోసేపుకు తోడుగా ఉండి 13 సంవత్సరాల పాటు ఏం పడ్డాడు? కఠిన కష్టాలన్నీ పడ్డాడు. గోతుల్లో పడ్డాడు, అమ్మివే పడ్డాడు, అపనిందల పేర్లు పడ్డాడు. ఒకసారి ఎక్కాడు. ఎక్కడికి ఎక్కాడు? సింహాసనం ఎక్కాడు. ఏమన్నా కదిలించగలిగాడా? ఇది పామాయిల్ పంట. ఏ పంట ఇది? పామాయిల్ పంట ఇది. ఇక ప్రతి ఒక్కళ్ళు ఆ పంటకు వచ్చి కోసుకోవడానికి ఆయన దగ్గరికి వస్తున్నారు తప్ప ఆయన ఎవరి దగ్గరికి? ఆయన వెళ్ళటానికి ముందు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎన్నిసార్లు తిప్పారు? గోతుల్లో ఆయన్నే పడేశారు, ప్రతి పేరు దగ్గర ఆయన్నే అమ్మేశారు, జైల్లో పడేవేశారు, న్యాయాధిపతి ముందు నిలబెట్టాడు. ఏం తప్పు చేశాడు యోసేపు? ఏ తప్పు చేయలేదు. వాగ్దానాన్ని నమ్ముకుని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాగ్దానం కొరకు ఎదురు చూసే ప్రతి వ్యక్తి జీవితంలో ఇటువంటి అన్నీ సహజం. పడేసింది ఎవరు? బయటోళ్ళ? సొంత వారే. అపరింది వచ్చింది ఆయనకి బయట వారితోనా? సొంత వారితోనే. అట్లా అని చెప్పి అక్కడే ఉండిపోయాడా? ఉండిపోలేదు. దేవుని బిడ్డలారా, యేసయ్య మాటలు వింటున్నటువంటి ఏ వ్యక్తి జీవితం అక్కడే ఆగిపోయేది కాదు, సాగిపోయేది. మనం పాడతాం పాడే పాటలు మన జీవితానికి అనుకరించి వెళ్తున్నాయో లేవో ఒకసారి ఆలోచన. నేను ఎక్కువ పాటలు పాడను. ఎందుకని చెప్పండి? ఒకరోజు ఒక మీటింగ్లో పెడతా ఉంటే పాస్టర్ గారు నాకంటే ముందు వాక్యం చెబుతా ఈ మాట చెప్పాడు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరండి, అబద్ధాలు పాడతారు అన్నాడు. క్రైస్తవులు అబద్ధాలు ఆడరండి, అబద్ధాలు పాడతారు అన్నాడు. నిజమే కదా. అందుకే మనం ఏం చేయకూడదు? అబద్ధాలు ఆడకూడదు, అబద్ధాలు పాడకూడదు. అబద్ధాలు ఆడకూడదు అంటే వచ్చేవారి నుంచి పాటలు పాడటం మానేస్తారా? పాటలు పాడటం మానేయొద్దు, పాటలు పాడండి. కానీ పాటలు పాడినట్టుగా బ్రతుకుని కొనసాగించండి. మీరు ఫలించడం వలన తండ్రి నామానికి మహిమ వస్తుంది. ఎందుకు చేయట్లేదు అయ్యగారు ప్రార్థన? మేము ప్రార్థన చేస్తున్నాం అంటున్నారా? మేము ప్రార్థన చేయలేదు ఎవరు చెప్పారు అయ్యగారు మీకు? మేము ప్రార్థన చేస్తున్నాం, మాకెందుకు ప్రార్థనకి కార్యాలు జరగట్లేదంటే దేవుని వాక్యాన్ని చూపించి నా ప్రసంగాన్ని నేను ముగిస్తా. పాస్టమ్మ గారు చెప్పారు ఈ రోజున అర్ధగంటలో ప్రసంగాలు ముగించేయని చెప్పారు. అప్పుడే 20 నిమిషాలు అయిపోయింది. ఎందుకని? సాయంత్రం మళ్ళీ ప్రార్థన ఉంది, భోజనాలు ఏర్పాటు అయి ఉంటాయి, మరి ఇల్లు ఇప్పుడు నుంచి చేసేది 2 అయిపోతుంది, మళ్ళీ తర్వాత ఏం చేస్తారన్నాడు. ఇదే కార్యక్రమం మీ ఇంట్లో పెళ్ళిళ్ళు ఇంకో కార్యక్రమం అయితే ఏం చేస్తారు చెప్పండి? కుదరదు, పెళ్ళి వాయిదా చేసుకుందామని చెప్తారా? మీరు బలేవుడు పిచ్చులు. ప్రార్థన మా ఇంట్లో పెళ్ళి అయితే మేము ఆదివారం ఆరాధన కిందకి వస్తాం. ఆదివారం ఆరాధన మేము ఎందుకు వస్తాం? పిచ్చోళ్ళ మాట్లాడతారు అయ్యారు. మీరంటే ప్రార్థనకు వస్తాం. మీ ఇంట్లో పెళ్ళి దాకెందుకు? మా దూరపు చుట్టాలు ఎవరన్నా మమ్మల్ని పట్టించుకోలేడు, మన స్థితి బాగుండి ఈరోజు పిలుస్తారు చూసారా, వాళ్ళ ప్రార్థన అయినా వాళ్ళదైనా మేము ప్రార్థనకే ఏం చెయ్యం? మనము దున్ను కాలం ముందైనను కోయి కాలం ముందైనను నా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుడి. పరిశుద్ధంగా తెలుసుకొని. దేవుని బిడ్డలారా, నీకు చెప్పాను, నువ్వు దేవుని మాట వింటా ఉంటే నువ్వు ఎవరికే ప్రపంచంలో ఎవరికి చుట్టుపక్కల ఎవరికే తెలియకపోవచ్చు. మన దావీదు చుట్టుపక్కల ఎవరికైనా తెలుసా? దావీదు ఆ ఇంట్లో ఉన్నవాడికి తప్ప ఎవరికైనా తెలుసా? పక్కన ఉన్నవాడు ఎవరైనా వచ్చింది ఇక్కడ దావీదు అంట యెషయ కుమారుడు అంట. ఏంటంటే యెషయకు ఒక కుమారుడు ఉన్నాడా అడిగారా? ఎవరికి తెలుసు? ఇప్పుడు దేవుడికి తెలుసు,
దేవుడికి తెలిసి ఇప్పుడు ఘనమైన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు పోరంబొగులకు ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు? తాగుబోతులకు ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు? సొట్లో బీడీలు తాగే వాళ్ళకి ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు? వాళ్ళే ఫ్రెండ్స్ ఇప్పుడు. ఎందుకని? రేపు నిచ్చిపుచ్చుకోవడానికి. ఇప్పుడు గనుడు ఎవరో దేవుడు, ఆయనకు స్నేహితులై ఉండాలంటే ఎటువంటి వాళ్ళు అయి ఉండాలి? రాజులై ఉండాలి. ఇప్పుడు ఆయన ఫ్రెండ్కి పరిచయం చేస్తాడు తీసుకెళ్ళి ఎవరిని? దావీదుని. ఈ ఉన్నటువంటి వేస్ట్ గాళ్ళు ఎవరో ఎవరికే? దావీదు తెలియదు. ఎవరికి తెలుసు? దావీదు దేవుడికి తెలుసు. దేవుడు మాట్లాడాలంటే ఎటువంటి వాళ్ళతో మాట్లాడతాడు? ఆయన ప్రవక్త అయినటువంటి సమూయేలుతో మాట్లాడతాడు. సమూయేలుతో మాట్లాడి ఇప్పుడు సమూయేలు గారు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు చెప్పండి? ఆయన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? రాజు సింహాసనంలో తీసుకెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనల్ని ఎవరో పట్టించుకోవట్లేదు. చాలా మంచిది. అది ఎవరిని మెప్పించాల్సిన పని లేదు. బాగా పొగిడితే మీకు శ్రమ, లోకం పొగిడితే మీకు శ్రమ అని దేవుని వాక్యం చెబుతుంది. వాక్యం చదివితే మనకు అర్థమవుద్ది. వాక్యం చదవకపోతే మన బ్రతుకులు ఎన్నటికీ మారవు. ఎచ్చుబత్తి చేస్తే అది ఎన్నటికే చెప్తాను. తాత్కాలికమైనటువంటి దేహం ఇది. అప్పుడే 40 దాటిపోయింది. ఇంకో బతికితే 30 సంవత్సరాలు బతుకుతాం మేము. ఇంకో 15 సంవత్సరాల పాటు ఏ టాబ్లెట్ వేసుకోకుండా ఉంటాం. ఓ 15 దాటిన కాడి నుంచి ఇక బ్రతికే ఎట్లా ఉంటుంది? ట్యాబ్లెట్ ఎట్లా గట్లా విశ్వాస జీవితంలో ఇప్పుడు ఒక 23 సంవత్సరాలు లాక్కొచ్చేసాను నేను. విశ్వాస జీవితంలో 24వ సంవత్సరంలో లాక్కొచ్చేసాను. ఇంకెంతకాలం 15 సంవత్సరాలు ఓపిక పడితే తర్వాత ఎట్లా ఉంటుంది? ఏమో చెప్పలేం. తర్వాత ఏమో చెప్పలేం. ఎలా ఉంటుందో చెప్పలేం. దేవుడు శక్తి బలం ఇచ్చినప్పుడే భక్తిని చేయకపోతే తర్వాత చేసి ఏం ఉపయోగం? చేయగలరా? మీకు చెప్పాను ఒకసారి. ఎప్పుడు ఉపయోగపడితే పక్కనున్న వ్యక్తి ఎప్పుడు తింటాడు? అమ్మ రాని నిద్రపోతావా? మామిడి పండుగా ఉంటే పక్క వ్యక్తికి ఉపయోగపడద్దే తింటారు. టెంక మొత్తం నాగేసి వాడుకో అంటే ఆడేం చేస్తాడు? నేను ఇంకేం వాడుకుని అంటాడు. దేవుడికి నీ శక్తి, ఉన్నటువంటి బలం, జ్ఞానం, తెలివితేటలు అన్నీ బాడు చేసి చూసిన తర్వాత నేను చెప్తాను, నువ్వు నోరు తెరుచుకొని నువ్వు క్రీస్తు గురించి చెప్పాల్సిన పని లేదు. నీ ప్రవర్తన ఎదుటి వ్యక్తికి సువార్త కావాలి. నీ ప్రవర్తన ఎదుటి వ్యక్తికి నోరు మాట్లాడకూడదు. మన చేతలు అక్కడ దేవుని నామాన్ని మహిమపరచాలి. నీ క్రియలు దేవుని నామాన్ని మహిమపరచాలి. ఆయన అరవడు. ఎవరంటే ఆయన పేరు యేసయ్య. ఆయన అరవడు, కేకలు వేయుడు, ఆయన రెల్లను విరువడు. ఆయన ప్రవర్తన ఏమైంది? ప్రపంచాన్ని మార్చి ఎంత లెక్క తిరిగాడు? 300 మైళ్ళు మాత్రమే తిరిగాడు. సుమారుగా 450 కిలోమీటర్లు 3.5 సంవత్సరాల పాటు కాళ్ళతో నడిచాడు. ఇవాళ ప్రపంచములో చీకటి తప్ప 1-2 గంటలు వచ్చే సూర్యుడు ఒక సంవత్సరం రోజుకు 1 గంట 2 గంటలు వస్తాడు ఒక్కొక్క ప్రదేశాల్లో. ఆ ప్రదేశాల్లో కూడా యేసయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తనే ప్రపంచానికి సువార్త కావాలి. నీ క్రియలు దేవుని నామాన్ని మహిమపరిచేవై ఉండాలి. అయితే మేము ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారు, మా ప్రార్థనకి జవాబు రావటం లేదు. మేము ప్రార్థన చేస్తున్నాం, ఎందుకో ప్రార్థన దేవుడు వినట్లేదు అంటే ఆ సంగతులు నేను మీకు ఈ రోజున క్లుప్తంగా కొన్ని సంగతులు నేను మీకు తెలియజేస్తాను. చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. యాకోబు పత్రిక అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను. ఎట్లా అడుగుతున్నారంటే అమ్మ చాలు, ఎట్లా అడుగుతున్నారంట ప్రార్థన? అయితే నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానయ్యా, నాకు స్వస్థత రావటం లేదు. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానయ్యా, నా అప్పులు తీరట్లేదు. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానయ్యా, నాకు ఉద్యోగం రావటం లేదు. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానయ్యా, నా జీవితం ఇంకా సరైన స్థితి లేదు. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానయ్యా, నా భర్త మారట్లేదు. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానయ్యా, నా భార్య మారట్లేదు. నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నా భవిష్యత్తును ఆర్థిక సమస్యలు ఏమాత్రం తీరట్లేదు. అలాగే ఉంటున్నాయి అంటే దేవుని బిడ్డలారా, దేవుడు 2 వీక్ పాయింట్లు నీలో చెప్పాడు. మొట్టమొదటి ఏముందంట నీకు? 1 సందేహము, 2 అవిశ్వాసము. ఏమున్నాయంటండి? 1 ఏముంది? సందేహం ఉందా లేదా చెప్పండి. ప్రభువా
నాకు ఇది జరగాలి ప్రభువా అంటాం. అంటావా? ఏది జరగాలి? ప్రభువా నా పిల్లోడికి ఉద్యోగం రావాలి నాయన అంటాం. పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఆడు ఉద్యోగం రావాలంటే ఏం చెప్పాలి చెప్పండి అండి, మంచిగా చదివియాలి. పక్కన ఉన్నోడు వచ్చి అంటాడు, ఏమని చెబుతారు అంటే, అమ్మా మీ అబ్బాయికి ఈరోజు కాలేజీయో స్కూలో మానిపించేయండి, మీకు ఇచ్చే కూలి ఆయనకి ఇస్తాను అన్నారు. ఏమంటారు చెప్పండి? అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు ఏం చేస్తారు? మా అబ్బాయిని కలెక్టర్ని చేయి ప్రభు అన్నాం. కలెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? వీడు చదువుకోవాలి. వీడు చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళి మొత్తం సిద్ధపడి రెడీ అవుతున్నాడు అనుకుందాం. కాలేజీకి రెడీ అవుతున్నాడు అనుకుందాం. పక్కన ఉన్న వ్యక్తి వచ్చి పిలిచాడు. ఏమని పిలిచాడు? అమ్మ నీకు ఎంత కూలి ఇస్తాను, మీ అబ్బాయి కూడా అంతే కూలి ఇస్తాను కనుక మీ అబ్బాయిని ఈరోజు పనికి పంపినారు. కలెక్టర్ని యాడికి పంపిస్తున్నారు? ఇప్పుడు సెంటర్కి పనికి పంపిస్తున్నారు కలెక్టర్ని. ఏ పనికి? మరి దేవుణ్ణి ఏం అడిగావు? అప్పటికప్పుడే హృదయం ఏమైపోయింది నీది? అప్పుడే ప్రార్థన చేసుకుని ముగించుకొని వచ్చావు. ఏమని? నా కొడుకు ఏమవ్వాలి? కలెక్టర్ అవ్వాలి. సరే, అంజీలాంటి వ్యక్తున్నాడు అనుకుందాం. ప్రభువా నాకు మంచి ఉద్యోగం రావాలి ప్రభువా మేనేజర్ అన్నాడు అనుకోండి. పక్కనే ప్యూన్ పోస్ట్ ఉంటుంది. ఏ పోస్ట్కి అప్లై చేస్తావు ఇప్పుడు? అటు మేనేజర్కి, ఇటు అవునా కాదా? అవునా కాదా? భర్త మారాలి ప్రభా, భర్త మారాలి ప్రభా. నా భర్త నేను రెండు కలిసి క్రమం తప్పకుండా ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి ప్రభా. రైట్, మంచిది. నీ భర్త రోజు ఈ అమ్మాయి ప్రార్థనకి అడిగావుగా, ప్రార్థనకి వెళ్దామన్నావుగా, ప్రార్థనకి వెళ్దామన్నా. కానీ ఈరోజు నన్ను రోజు పిలిచే వ్యక్తి 200 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానన్నాడు. ఏం చేద్దాం? ఆ 200 ఏసైకి వేద్దాం. నువ్వు పనికి వెళ్ళయ్యా. ఏం చేస్తారు? ఎవరికి ఇస్తారంట ఆ 200? నువ్వేం కావాలని కోరుకున్నావు? మందిరానికి రానియింది ఎవరు? మందిరానికి రానియింది ఎవరు? నువ్వే. అయ్యా మా మొక్కజొన్న పొట్లో ఈ బత్తాలు అవ్వాలి, అవుతాయి, దేవుడు ఇస్తానని చెప్పాడు. అయ్యా ఈరోజు గింజ పెడతానంటున్నారు, నువ్వు అటు వెళ్ళి అయ్యా నేను ఇక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తా. 1000 బత్తాలు ఆపుతుంది ఎవరు? ఇప్పుడు ఎవరు ఆపుకున్నారు? దేవుడు ఏం చెప్తున్నాడు అమ్మ ఇక్కడ? ఒకటి సందేహంతో మనం చేసాం కానీ జరుగుద్దంటలేదు. మనం ప్రార్థన చేసామే, అది నిజంగా జరుగుతుందంటలే. ఈ రోజుకి నువ్వు వెళ్ళిరా. దేవుడు కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు అవసరం లేదంట అక్కాయికి, ఏం చేద్దాం? ఈ అక్కాయికి ఈ సంవత్సరం అవసరం లేదంటే వచ్చే సంవత్సరం పెడదాం. ఈ సంవత్సరం వచ్చేసరికి ఎన్ని టీకాలు? ఏ టీకాలు అయ్యి? ఎన్ని టీకాలమ్మా? నువ్వు దేవుణ్ణి ఏదడిగితే దాని మీద నువ్వు, దేన్ని అడిగితే దాని మీద నువ్వు నిలబడుండు. మోషేని పంపించాడు. మోషే నా ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి. ఎలా నడిపిస్తావో తెలుసా? నువ్వు వెళ్ళేవాడు దగ్గర మామూలుడు కాదు, వాడు పెద్ద టింగరగాడు, అనేక రకమైన అభ్యంతరాలు పెట్టేవాడు. ఆ పొరుగు అనేవాడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? నీ ముందు గారడీ చేస్తాడు. ఆ గారడీకి పడిపోయావో నువ్వు పతనం అయిపోతావు. ఏం చేస్తావో తెలుసా? ఎట్లా తీసుకొస్తావో తెలుసా? ఎట్లా తీసుకురాలయ్యా? పురుషులు భార్యలందరినీ, వారి పిల్లలని, వారికున్న పశువులని మొత్తాన్ని అంటబెట్టుకొని వచ్చేయాలి. మొట్టమొదటి వెళ్ళాడు, కాండ్రిచ్చాడు, అరిశాడు, తిరిగాడు, ఇది చేశాడు. అయినా మోషే గారు ఎక్కడన్నా సందేహించాడా? నిర్లక్ష్యంగా వ్యవహరించాడా? దేవుని బిడ్డలు గుర్తించండి. మీరు అడుగుతున్నారు, ఎట్లా అడుగుతున్నారంటే సందేహంతో అడుగుతున్నారు. మోషే వెళ్ళి చెప్పాడు, ఒప్పుకోలేదు. ఆయన ఒప్పుకోలేదు కనుక, ఆ దీవెన రాలేదు కనుక, ఆ మాట యాక్సెప్ట్ చేయలేదు కనుక నేను ఎనదిరిగి వెళ్ళిపోతాను అన్నాడా? లేదు. మరి మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా వచ్చేది క్రిస్మస్ పండగ అయ్యా, మా ఇంట్లో డబ్బులు లేవయ్యా, డబ్బులుంటే ఊరు మొత్తం భోజనం పెట్టేద్దాం అనుకుంటున్నానయ్యా, చుట్టాలందరికీ బట్టలు పెట్టేద్దాం అనుకుంటున్నానయ్యా, పాస్టర్ గారి మంచి చైర్ తెచ్చా, చైర్ మీద కూర్చోబెట్టి సన్మానం చేద్దాం అనుకుంటున్నానయ్యా. కానీ జేబులో ఏం లేవంట, డబ్బులు లేవయ్యా. కనుక నేను ఏం చేయాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాం. దేవుని దయ వల్ల ఆ డబ్బులు నిజంగా రాలా. వచ్చే సంవత్సరం ఏ ప్రార్థన చేస్తావు? సన్మానం. ప్రభా పాస్టర్ గారికి సన్మానం క్యాన్సల్. ఇప్పుడు ఏ ప్రార్థన చేస్తా? పాస్టర్ గారి సన్మానం అయ్యేసరికి డబ్బులు రాలేదనుకుంటా. ఊళ్ళో భోజనాలు కూడా క్యాన్సల్. సంఘంలో వరకు భోజనాలు పెడతా ప్రభా. ఏ ప్రార్థన ఇది? మోషే గారి ప్రార్థన. మోషే గారు చేసే ప్రార్థన ఏమన్నాడు? నాకు కుదరదంతే. ఏమన్నాడు? మొట్టమొదటిగా ఒప్పుకోలేదు కనుక రెండో ప్రార్థన ఆగిపోయిందా?
అంజీ ఉన్నాడు, ఇప్పుడు ఒక ఎగ్జామ్కి సిద్ధపడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు, ఆ ఉద్యోగం రాలేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు దానికంటే తక్కువ కోరుకోవాలా ఎక్కువ కోరుకోవాలా? నాకు అన్నీ అనవసరం ప్రభు, నేను అడిగింది ఇదే, నాకు కావాల్సింది కూడా ఇదే, ఇంక నాకేది నాకు అవసరం లేదు. మోషే గారు వెళ్ళు మోషే, వాళ్ళందరూ నడిపించురామని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? నా మాట వింటే మీరు బహుగా ఫలిస్తారు. నా మాట వింటే ఎట్లా? సందేహపడుతున్నా, అవిశ్వాసంతోనా? అవిశ్వాసం సందేహంతో కాదు, నా మాట పరిపూర్ణమైన విశ్వాసంతో వినాలి, పరిపూర్ణ విశ్వాసంతో వినాలి. దేవుని బిడ్డలారా, నేను దేవుని మాటగా చెప్తున్నాను. ఈరోజు నెలకు నేను కట్టేది 60,000 పైన. ఎక్కడి నుంచి వస్తున్నా తెలీదు. సంఘం ఏమైనా ఇస్తుందా? తెలీదు. ఎవరిని జనాన్ని పంపిస్తున్నారా? తెలీదు. కానీ దేవుడు ఈ రోజు వరకు ఎప్పుడు ఏం చేసింది? నిలవ సొమ్ము లేదు, ఇటు నుంచి వస్తుందో రాబడి రావడానికి ఒక సోర్సు లేదు. సైకిల్ లేకుండా, బండి లేకుండా తిరిగాను, సరైనటువంటి వస్త్రాలు లేకుండా తిరిగాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఏమాత్రం కూడా ఎక్కడ ఎప్పుడు ఏ లోటు లేకుండా ఇశ్రాయేలు ప్రజలను అనుదినం మన్నా మీద ఏ విధంగా అయితే గుమ్మము కాడ కూర్చుంటే ఉదయకాలం మన్నాను తీసుకొచ్చాడు, పడేసి వెళ్ళేవాడు, అలాగుని దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మోషే, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి. నువ్వు మొట్టమొదటి వెళ్ళంగానే ఒప్పుకోడు, నువ్వు కంగారు పడద్దు. దేవుని బిడ్డలారా, దేవుని దాసుడిగా దేవుని మాట చెప్తున్నాను. మీరు సందేహపడకుండా విశ్వాసంతో ప్రార్థన చేస్తే 100% మీరు చేసినటువంటి ప్రార్థన కార్యం జరగవచ్చు, జరగకపోవచ్చు. మోసే డేలా పడ్డా? డేలా పడ్డా. వెళ్ళాడు, మళ్ళా దేవుడు చెప్పినట్టే వెళ్ళాడు. ప్రభా ఆయన వినలేదయ్యా మాట, మరి ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభా అన్నాడా? నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడా? మళ్ళీ ఐగుప్తికి అన్నాడా? అల్లా ఏమన్నాడు? ప్రభా అతను వెళ్ళలేదు ప్రభా, ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రభా అన్నాడా? నన్ను ఏం చేయమంటావు? మరలా ఇల్లు ఇశ్రాయేలు ప్రజలకు వెళ్ళి మరలా చూపించు. అతనికి నువ్వు వెళ్ళాల్సిన పర్లేదు, అతడే నిన్ను అర్థమవుతుందా? నువ్వు వెళ్ళవలసిన వస్తుంది, అతడే నిన్ను. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ప్రభా అని అడిగాడా? ఎంత టైం వెయిట్ చేయాలి ప్రభా అని అడిగాడా? అడగలా. ప్రభా నీ చిత్తాన్ని చేయడానికి నేను ఉన్నాను ప్రభా. కొన్ని రోజులు అయ్యింది. ఎవరు పిలిచారు ఇప్పుడు? మోషే గారిని ఎవరు పిలిచాడు? అదే పొరో వచ్చి పిలిచాడు. మోషే రా వచ్చేసాడు. నువ్వు మేనేజర్ పోస్ట్ అడిగావు కానీ మేనేజర్ పోస్ట్ కాలేదు, కానీ ప్యూన్ పోస్ట్ ఉంది చేస్తావా అన్నాడా లేదా? అన్నాడు. ఇదిగో నువ్వు అడిగినట్టు బాగానే ఉంది కనుక ఓ పని చేయండి, మీ పురుషుల వరకు వెళ్ళండి. ఈయన ఏమన్నాడు? నేను అడిగింది ఏంటి, నువ్వు ఇచ్చేది ఏంటి? నేను అడిగింది ఏంటి, నువ్వు ఇచ్చేదేంటి? నేను అడిగింది ఏంటి? ఏ పోస్ట్ కావాలని అడిగా నేను? నాకు మేనేజర్ పోస్ట్ కావాలన్నా, నాకు మేనేజర్ అయితేనే నేను చేస్తాను, ప్యూన్ అయితే నాకు వద్దు. మన పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే లయ్య గారు ప్యూన్ చేసేది కలెక్టర్ ఆఫీసులో పని, కలెక్టర్ చేసేది కలెక్టర్ ఆఫీసులో పని, ఇద్దరు ఎవరు చేసినా ఒకే అడ్రస్ చెప్పుకుంటారు లయ్య గారు, పోనీ లేనంటారా? మనం అలాగే చేస్తున్నామమ్మా. దేవునికి అది చిత్తం, దేవునికి చిత్తం కాదు, నీ చిత్తం కాదు. ముందు ఇప్పుడు దేవునికి అది చిత్తం కాదులే, దేవునికి ఇష్టం కాదులే, దేవునికి ఇష్టమైంది కాదేమోలే. అందుకే దేవుడు మనకి ఇది సరిపెడతాడు. దేవుడు ఎప్పుడు అట్లా సరిపెట్టుకున్నాడు. ఆయన దగ్గర ఆయన కొదువు లేదు. ఒక పెళ్లి చేయాలంటే 1000 మందికి పెళ్లి చేస్తే నా అంత వీరులు లేరని విర్రవీగుతున్నారు. 20 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు పెళ్లి పిల్లలకి అమ్మా. కానీ యేసుప్రభుకి ఎంతమందికి చేశాడంట? రోజుకి ఎంతమందికి భోజనం పెట్టాడంట ఆయన? ఒక పూట కాదు. ఎటువంటి భోజనం? మళ్ళీ ఎటువంటి భోజనం? ఇప్పుడు కాదు, క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల కింద పెట్టాడు. ఎన్ని లక్షల మందికి? 4 లక్షల మంది పురుషులకి. స్త్రీలు ఇంకో 4 లక్షలు వేసుకోండి, పిల్లలు ఇప్పుడు లాగున్నారా, ఒక్కొక్కడికి 7 మంది ఉండేవాళ్ళు. అంటే రోజుకు 15 లక్షల మంది పూటకి భోజనం పెట్టాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఇవన్నీ యాడ్ నుంచి తీసుకురావాలి బియ్యం. దేవుడు ఎక్కడి నుంచి దాచారంట బియ్యం? మొత్తం ఎక్కడ దాచారంట? ఆకాశంలో దాచాడు. పొద్దున్నే ఓపెన్ చేసేవాడంట, అలా గుమ్మం ముందు పడిపోయేదనంట. దేవుడు ఇవ్వాలి అని ద్వారాలు తెరిస్తే ఎవడో ఆపలేడు. దేవుని బిడ్డలారా, చదువుకునే ముందు ఈ ఉద్యోగం నాకు రాదేమో, ఈ జాబ్ నీకు అప్లై చేసి ఇది రాదేమో, వద్దు. దేవుని నువ్వు దేనికైతే అడగడానికి దేన్నైతే నువ్వు సిద్ధపడ్డానో దానికే ప్రిపేర్ అవు తప్ప మళ్ళా వెనక ముందా ఆలోచించొద్దు. ఇప్పుడు మోషేని పిలిచి, మోషే నువ్వు మొత్తం కాదు, ఇంతవరకు వెళ్ళండి,
నేను రాను, అట్టయితే కుదరదు, నాకు మొత్తం అయితేనే. మేము మా భార్యలు, మా బిడ్డలు, మా పశువులు, మా కలిగిన సమస్తాన్ని తీసుకుని దేవుడు బయట పండగ చేయమని అట్లయితేనే మేము వెళ్తాం తప్ప మేము ఒక్కడిని అయితే కోప్పడ్డాడంట, బయటికి పోమన్నాడంట. అరే ఎంత తప్పు చేశా, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయాలి ఇప్పుడు? నేను పొరపాటు జరిగిపోయింది, ఎట్టో గట్ట యాక్సెప్ట్ చేసి నేను ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ బతిలాడుకున్నాను అన్నాడా? వద్దు, దేవుడు చెప్పిందే స్థిరం, దేవుడు చెప్పిందే స్థిరం, దేవుడు చెప్పేదే కరెక్టు, దేవుడు చెప్పే మాటే రైటు. నేను మాత్రం దేవుడు ఏదైతే ఇస్తానన్నాడో దానికి ఇవ్వడానికి ఆయన సామర్థ్యం లేనాడు. అరిచాడు, గాండ్రించాడు, వెళ్ళిపోమని చెప్పాడు, బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నా కంటికి కనపడ్డావంటే, ఈ ఉద్యోగం నా దగ్గరికి వచ్చావంటే నీ సంగతి తెలుస్తానని చెప్పాడు. మరలా ఒక 4 రోజులు అయిపోయింది, మళ్ళా పిలిచి మోషే, నువ్వు ఇందాక చెప్పి ఆ ఉద్యోగం వద్దన్నావుగా, ఆ ఉద్యోగం నీకు ఇవ్వకపోవటం దానికంటే ఇంకో మంచి ఉద్యోగం చేస్తావా? అడిగాడా లేదా? ఈయనేమన్నాడు? ఆ దానికంటే మంచి ఉద్యోగం అన్నా, దాని చేద్దామని అన్నాడా? అన్నాడా? ఆదివారం ఆరాధన ప్రార్థన పగలు రాకపోతే రాత్రికి ఎట్లా ప్రార్థన, రాత్రి వద్దాం అన్నాడా? అమ్మా, ఒకటే గుర్తించండి, ఒకటే గమనించండి, దేవుడికి అసాధ్యమైనది. దేవుడు మాట అన్నాడంటే మాట తప్పనివాడు, మాట ఇచ్చాడు అంటే మాట వెనక్కి తిరిగి తీసుకొని వాడు. నేను చెప్పాను సరోజినమ్మ గారికి 2016లో సేవలోకి వచ్చిన కొత్తలో, 2014 దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడమ్మా సరోజినమ్మ గారికి గుర్తుందా? తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం నిన్ను 2014లో చెప్పింది 2024లో నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. 2014లో చెప్పింది 2024లో నెరవేర్చాడు. దేశం యొక్క ఉన్నతమైన స్థితిని నిలబెడతానని చెప్పాడు. నెరవేర్చాడా దేవుడు? నిలబెట్టాడా దేవుడు? జరుగుతుందా దేవుడు? దేవుడికి అసాధ్యమైనది ఏం లేదు. దేవా నీ చిత్తం, నువ్వు ఎట్లా జరిగితేనే అట్లా ఉన్నావు, ఎట్లా తిప్పుకుంటే అట్లా రెడీగా ఉన్నాను ప్రభా అని ఆయనకు లోబడటమే మనం చేయవలసినటువంటి పని. అంతకు మించి సొంత ప్రయత్నాలు, సొంత తెలివితేటలు, సొంత జ్ఞానము, సొంతంగా అయితే వాడారనుకోండి పాడైపోతారంతే. వాడుతున్నారు చాలామంది వాడేస్తున్నారు. మా ఎక్స్పీరియన్సు, మా జ్ఞానము, మా తెలివి, మాకున్నటువంటి ఇవి అవి అని చెప్పి పనికిమాలి వల్ల మారిపోతున్నారు. గుర్తించండి, పనికిమాలి వల్ల మారిపోతున్నారు. దేశ దిమ్మర్లో తిరుగుతారని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దేవుడు బిడ్డలారా గుర్తించండి, దేవుడు చెబుతున్నటువంటి మాట, మోషేని పిలిచినటువంటి దేవుడు నువ్వు మొత్తాన్ని విడిపించి రావాలి, అక్కడ నువ్వు ఆగిపోవటానికి వీల్లేదు. నువ్వు ఆగుతావేమో, ఆగితే కుదరదని చెప్పాడు. మరలా రెండోసారి రమ్మని చెప్పిన మరలా కోపు ఉగ్రుడైపోయి బయటికి మరలా కనిపెడితే ఈ దేశంలో కనపడడం నేను చంపేస్తానని చెప్పాడు. మరలా కొంతకాలం అయింది, మరలా పిలిచాడు. ఎవరు పిలిచారు? మొట్టమొదటిసారి మాత్రమే ఎనుక్కుంటూ వెళ్ళాడు. ఎవరో? మోషే. తర్వాత ఎనుక్కుంటూ వెళ్ళాడా? మోషే గారి దగ్గరికి వచ్చేసారు. మోషే గారి కొరకు పిలుపు వచ్చేసింది. దేవుని బిడ్డలారా ఆయన పొస్తే సందేహపడవచ్చుగా, గద్దించినప్పుడే అరిచినప్పుడే సందేహపడవచ్చుగా, ఆలోచిద్దాం అన్నప్పుడైతే ఏమన్నా ఆలోచించవచ్చు, కానీ కుదరదు అన్నప్పుడే తాను భయపడిపోవచ్చుగా. కానీ భయపడ్డా? కుంగిపోయాడా? ఏంటి ప్రభు నువ్వు చెప్పింది నీకు జరుగుతున్నాడు అన్నాడా? మనం అంటాం కదా, మా పాస్టర్ గారు చెప్పినప్పుడు వాక్యం బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాం, తీరా చూస్తే మా ఇంట్లో ఏమి క్రిస్మస్ పండుగ అవుతుందయ్యా, బాగా చేయాలి, బాగా జరిగించాలి, బాగా పిల్లలు అందరికీ సువార్త ప్రకటించాలని చెప్పారు. తీరా చూస్తే మా ఇంట్లో చెప్పేటప్పుడు మాటలు మాత్రం ఈరోజు కోటేశ్వరులు అయిపోయినట్టు ఎల్ఐసీలు కూడా చెప్పినట్టు చెప్పట్లా. మా అయ్యగారి కథ దాంట్లో పనిచేశాడు కాబట్టి ఎల్ఐసీలు చెప్పినట్టు మాటలు చెబుతున్నాడు తప్ప తీరా చూస్తే నిజ జీవితంలో జరగట్లేదు. ఈయన డైలాగులు, మేము చాలా భక్తి చేసాం, ఇవన్నీ వాళ్ళు అట్టాగే చెబుతారు, మనం ఎట్లాగంటారు. నేను చెప్తే వ్యర్థం, కానీ దేవుడు చెప్తే మొన్న చెప్పా, దేవుడు అద్భుతమైన మాట ఒకటి ఇచ్చాడు. ఏ మాట అంటే చెట్టు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? కాయలు ఎక్కడ కోసుకుంటాం మనం? చివరిని కోసుకుంటాం. నీళ్ళు ఎక్కడ పోతాం? భక్తి ఎక్కడ చేయాలి? ఎక్కడ చేస్తారు భక్తి? మీ ఇంట్లోనే చేయాలి, జనాల మధ్య చేయాలి. పొళ్ళు ఎక్కడి నుంచి రావాలి? కింద కోసి కింద ఎనుక్కుంటే ఆడ దొరుకుతాయి అమ్మా.
కింద పోసి కింద ఎనుకుంటే కాయలు దొరుకుతాయా? ఏళ్ళకి పోసి ఏళ్ళు నీళ్ళు దొరుకుతాయి, కాయలు దొరుకుతాయా? ఎవడో పిచ్చోడు, నీ దగ్గర పిచ్చోడు, నాకు దగ్గర పిచ్చోడు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు అంటే కిందకి పోయింది కిందే ఎనుక్కున్నాడు, కింద పోయింది కింద అనుకోవద్దు. ఎక్కడ ఎనుక్కోవాలి మనం? భక్తి భూలోకం మీద చేయాలి, ఫలాలు పరలోకం వైపు చూడాలి. దేవుని బిడ్డలు ఎండిపోయిన చెట్లు కొన్ని మన మధ్య ఉంటాయి. ఎండిపోయిన చెట్లు మాటలు వింటున్నాం. ఎండిపోయిన చెట్లు మాటలు, దుళ్ళిపోయిన చెట్లు మాటలు, పాడైపోయిన చెట్లు మాటలు వింటున్నాం. ఏమని మాటలు విన్నామంటే, మాకు తిరిగిన భక్త, నాకు నీళ్ళు పోసారు 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 పోసారు, నా వైపే చూశారు, నువ్వు కూడా అలాగ అయిపోతావు అన్నారు. పాడైపోయాడు ఒక వ్యక్తిని పాడు చేయగలడు, గుర్తించండి. పనికిరాని పనికి మాలిన వాడు కూడా పనికి మాలిన వ్యక్తిని పాడు చేయగలడు, గుర్తెరగండి. చెట్టు కింద మనం నీళ్ళు పోయాలి, పంట పైనుండి ఆశించాలి. భక్తి భూలోకం మీద చేయాలి, ఆశీర్వాదాలు పరలోకం వైపు చూడాలి. దేవుని బిడ్డలారా, నిశ్చయంగా దేవుడు ఇస్తాడు. దేవుడు చెబుతున్నటువంటి మాట ఇక్కడ, మీరు ప్రార్థన చేస్తున్నారు. ఎటువంటి ప్రార్థన అంటే సందేహంతో కూడినటువంటి ప్రార్థన, విశ్వాసం లేనటువంటి ప్రార్థన. మోషే గారిని దేవుడు పిలిపించి పంపిస్తే వెంటనే ఆయన మాటలా. నీ జీవితంలో ఈరోజు ప్రార్థన అయిపోయింది, ఇంటికి నువ్వు ప్రార్థన చేయొచ్చు, నీకు ప్రార్థనకు జవాబు రావచ్చు, రాకపోవచ్చు. నువ్వు అడిగిన ప్రార్థనకు నెరవేర్పు రావచ్చు, రాకపోవచ్చు. ప్రార్థనకు నెరవేర్పు రాలేదు కదా మోషే గారు అలాగే చేశాడా? నా మాట లేదు కాబట్టి పూర్వం నేను వెనక్కి వెళ్ళిపోతానన్నాడా? మొట్టమొదటి స్టార్టింగ్లో అయ్యగారు వచ్చి ప్రార్థన చేయమన్నాడు. మొట్టమొదటి ప్రారంభ ప్రార్థనలు నా ఏమి దీవించబడ్డాను అన్నాడా? నన్ను అయితే అంటారు, ఏమంటారు? అయ్యగారు చెప్పిన మాట ప్రకారం విన్నాం, ఆయన ప్రార్థన చేసుకోమంటే చేసుకున్నాం. ఏం బాగుపడిందండి మా జీవితం? ఏం బాగుపడిందండి మీ జీవితం? వచ్చేటప్పుడే అనుకున్నాను నేను. ఏమనుకున్నారంట? ఆయన చెబుతున్నాడు కానీ ఇది జరుగుద్దా, ఇది నిజమవుద్దా అనుకోని వచ్చా. అదే జరిగింది. దేవుడు అదే చెబుతున్నాడు. సందేహంతో మీరు చేసే ప్రార్థన ఎట్లా చేస్తున్నారంట? సందేహంతో. దేవుని బిడ్డలారా, మోషే గారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని చెబుతూ మోషే గారు తెలియజేస్తున్నటువంటి మాట, మొట్టమొదటిసారి మాత్రమే నేను వెళ్ళాను, తర్వాత ఆయన దగ్గర నుండి నాకేమొస్తుంది? పిలుపు వస్తుంది. మొట్టమొదటిసారి మోషే గారు ఫరోను కనుగొనడానికి వెళ్ళాడు. ఫరో వెళ్ళిపో అన్నాడు. తనకు దేనికైతే సింక్ అయి ఉన్నాడు, ఏదైతే కావాలన్నాడో దాన్ని మొత్తాన్ని విడిపించుకుని బయటకు వచ్చాడు. మొత్తాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. అందరినీ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపించడానికంటే ముందు ఐగుప్తీ నుండి బయటకు వారిని నడిపించాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య యాకోబు పత్రికలో చెప్పే మాట ఏమిటంటే, 1వ అధ్యాయం 6వ వచనంలో, అయితే మీరు ఎట్లా ప్రార్థన చేస్తున్నారు? సందేహముతోనూ, 2 విశ్వాసము లేకుండా. సందేహంతో వెళ్ళలేదు ఫరో దగ్గరికి మోషే. దేవుని యందు దేవుడు సమస్తము చేయగలిగిన నమ్మకంతో వెళ్ళాడు. 2 అవిశ్వాసంతో వెళ్ళలేదు మోషే గారు, విశ్వాసంతో వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్నారు. మీరు ఎలా వస్తున్నారు? సందేహంతో వస్తున్నారా? ఒకసారి మీ హృదయాన్ని ఆలోచించుకోండి. నేను చేసిన ప్రార్థనలు ఈ సంవత్సరంలో ఎన్ని నెరవేరలేదు? ఎందుకు నెరవేరలేదు? ఆయన అలాగే చెప్తాడులే. మరి దీన్ని ఏమంటారు? సందేహం అనరా? అయినా మనకెందుకు జరుగుతాయిలే. దీన్ని ఏమంటారమ్మా? అవిశ్వాసం అనరా? దేవుని బిడ్డలారా, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు విశ్వాసం కాదు దేవుని దృష్టిలో చూపించేది. అన్నీ కోల్పోయిన తర్వాత విశ్వాసాన్ని చూడండి. ఒకసారి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. బైబిల్ గ్రంథంలో చూడండి. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. 1వ వచనం నుండి 8వ వచనం వరకు చూద్దాం. ఆయన ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? ఎవరిని బట్టి ధైర్యం వచ్చింది? ఎందుకు దేవుడు ఆయనకు అంత మంచి పేరు ఇచ్చాడు? ఎందుకు అంతగా ఆయన్ని బట్టి అనేకులు గొప్పగా చెప్తారు? ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తారు. చూడండి ఒకసారి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగును వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి భార్య సమస్తాన్ని మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఒకటి నెంబర్ 1. 2 తనతో ఉన్నటువంటి వారు మన దావీదు మీద తిట్టేసిన పక్కన పెట్టి రాళ్ళు రువి మన దావీదుని చంపేద్దామా అనుకున్నారంట. ఏమనుకున్నారంటండి?
అప్పుడు వరకు పక్కన వాళ్ళు ఏం చేశారు? దావీదుని సిక్లాకు వెళ్ళే ముందాక అమాలేకి దగ్గరికి వెళ్ళేటప్పుడే అన్నారు, దావీదా నిన్ను బట్టే కదా రాజుగారి సింహాసనం దగ్గర వచ్చి కూర్చున్నా, దావీదా నిన్ను బట్టే కదా భోజన బాల మీద భోజనం చేస్తున్నాం, దావీదా నిన్ను బట్టే కదా మాకు ఈ స్థితి వచ్చిందని చెప్పి పొగిడినటువంటి పొగడ్తలు దావీదును బట్టి వారికి ఏమొచ్చింది? కష్టం వచ్చేసరికి దావీదు దేన్ని బట్టి ఏం చేద్దాం అనుకున్నారంట? ఏం చేద్దాం అనుకున్నారంటమ్మా? రాళ్ళు రువ్వి చంపేద్దామేమో అనుకున్నారంట, అంత కోపం వచ్చిందంట. ఇప్పుడు దావీదు 2 చేయొచ్చు. మొట్టమొదటిది ఏంటంటే, ఏంటి ప్రభా చిన్నప్పటి నుంచి ప్రార్థన తిరిగా, ఎవడు పట్టించుకోకపోయినా ఆ గొర్రెల కాడుండి పాటలు పాడుకుంటున్నా, ఆ పాటలు పాడుకుంటే నా తెలివిని బట్టో నా జ్ఞానాన్ని బట్టో ఎట్టోగట్టా పాక్కుంటా నీ దగ్గర వచ్చి రాజు దగ్గరికి వెళ్ళా. ఆ రాజుగారు దొరుకుతూ ఉంటే రాజుగారిని తప్పించుకోవడం తిరిగి, అయినా నిన్ను వదిలిపెట్టలేదుగా, ఏంటయ్యా నా జీవితంలో నువ్వు చేసిన మేలు, ఏంటయ్యా నా జీవితంలో చేసిన, అయినా సరే నా తెలివితో నా శక్తితో నా జ్ఞానంతో ఎట్లో గట్ల కూడబెట్టుకొని ఇది చేసుకొని భార్య బిడ్డలను కాపాడుకుంటూ నాకున్న జ్ఞానాన్ని ఉపయోగించి జనులందరినీ పోగు చేసుకుని వెళ్ళా, ఏంటయ్యా నా జీవితంలో నువ్వు చేసిన మేలు అనవచ్చు. 2 మనమైతే ఏమంటాం? ఇలాగే అంటాం. ఏమంటామమ్మా? ఏమంటాం చెప్పండి? చూసివా నా తెలివిచేత ఇల్లు కట్టా, చూసివా నా తెలివిచేత ఇంటికి కంచి చేయించా, చూసావా నా తెలివితేట పంట వేసా, చూసావా నా తెలివితేట నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చా. ఇదే కదా అనేది, ఇదే కదా ఇది అడిగేది దేవుని బిడ్డలారా. రెండోదిగా దావీదు ఏం చేశారంటండి? రెండోది చూడండి ఒకసారి 8వ వచనం. దేవుడు ఎవరిని బట్టి ధైర్యం తీసుకున్నాడంటండి? ఎవరిని బట్టి ధైర్యం తీసుకున్నాడంట? ఏంటది? ఒక పక్క నుంచి ఉన్నది మొత్తం పోయా కాల్ చేసా, పక్కన రాళ్లతో కొట్టు చంపుదామని చూస్తుంటే ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే దావీదు రోజు 300 ఇచ్చే కూలి ఈరోజు ఎల్లుడికి 500 ఇస్తానంటే రేపు పాస్టర్ గారి మీద పొల్లు ఎట్టగలుగుతారు చెప్పండి? రాకపోతే వాక్యంలో పెట్టి మమ్మల్ని పొడిచేస్తాను, నేను వాక్యంలో పెట్టి పొడిచేస్తాను, నేను పొల్లు ఎవరి మీద గురుగుతారు చెప్పండి? అప్పుడు పాస్టర్ గారు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. దావీదు గారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు దేవుని బట్టి ధైర్యం తీసుకున్నాడు ఈయన. దేన్ని బట్టి అసలు దేన్ని బట్టి ధైర్యం తీసుకున్నాడు ఆయన? ఏం పోయిందని ధైర్యం తీసుకున్నాడు? భార్యలు పోయారు, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, కేసుకున్న గిల్లు గాలిపోయినాయి, పక్కన రాళ్ళు పెట్టి చంపుతాను అంటున్నారు. ఈ టైంలో దావీదుకి ఏమి రావాలమ్మా? ఏడుపు రావాలి. ఏడ్చాడా? ఏడ్చుటకు శక్తి చాలేదంట తన పక్కన ఉన్న వాళ్ళందరికీ. ఒకడేమో కొడదామన్నా, ఒకడేమో తిడదామన్నా, ఒకడేమో చంపేద్దామంటున్నారు. దావీదు గారు నిర్వీర్యం అయిపోయాడు. చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఏం కనపడుతుంది దావీదు ముందు? ఏం కనపడుతుందమ్మా దావీదు ముందు? అప్పుడు దాకా కలిసినటువంటి ఈయన ఇంట్లోకి వచ్చి రాగానే ఎదురుకొచ్చే బిడ్డలు కనపడతల్లా, డాడీ కూడా చుట్టూ ముఖమై పిల్లలు కనపడతల్లా, భార్య ఏమండి నీళ్ళు తాగుతున్నాడు, భార్య కనపడట్లా, ఉన్నటువంటి పక్కన పశువులు కనపడట్లా, చూసే ఇల్లు కనపడట్లా, పొగడ్తలతో ముంచేసే జనం కనపడట్లా, ఎవరో కనపడట్లా, ఎవరో మాట్లాడతలా. ఈ టైంలో ఆయనకి ఏం సందేహం రావాలి? నేను సరైన భక్తి చేసి ఉండాలి అనుకో అంటాడా? అమ్మ ఏం కనపడాలి చెప్పండి? ఏమొస్తుంది? ఏం కనపడాలి లెక్క ప్రకారంగా? ఏం కనపడతాడు? మనకైతే ఏం కనపడుతుంది చెప్పండి? ఆ పాస్టర్ గారు ఈ వాకింగ్ చెప్పమాకండి, మాకు పోయే మాటలు చెప్పమాకండి. ఏం కావాలి మనకి? బిల్డింగ్ మీద బిల్డింగు, డాబా మీద డాబా, లాభా మీద డాబా, అటువంటి మాటలైతే మేము అంగీకరించగలము. మా పాస్టర్ గారు ఇప్పుడు తిట్టే వాక్యమే చెప్తున్నాను చెప్పారండి ఈ మధ్య ఎవరికో ఒకరికి. నేనే ఎవరిని తిడతా చెప్పండి? తిడుతున్న బతిమిస్తారా? ధైర్యంతో కూడినటువంటి ఎప్పుడు మా పాస్టర్ గారు వాక్యంలో కూడా చెప్పినా కానీ అట్టే తిడతాను. మమ్మల్ని ద్వేషించేమా? నేను ఎవరిని ద్వేషిస్తానమ్మా? వాక్యంలో మాటలు చెప్తున్నాను, నేను బలంగా ఉండమని చెప్తున్నాను. నేను షుగర్ వ్యాధికి నువ్వు ఇద్దరు తద్దకూడదు, డాక్టర్ గారి కోపం ఆ షుగర్ వ్యాధి మీద. నువ్వు తినకూడదంటే ఈయన నా మీద కోపం కాబట్టి మా కోళ్ళు మా ఇంట్లో ఎవరో చెప్పుకుంటారు తినకూడదని, అందరికంటే ముందు తింటున్నానని చెప్పి అనుకుంటారా? అది తినకూడదు అని దేవుడు చెప్తే కోపం కాదు, అది వైద్యం. దేవుని బిడ్డలారా, దావీదు తనతో ఉన్నటువంటి వారు దావీదుకు అప్పుడు గుర్తొచ్చి ఉండదు. ఏం గుర్తొచ్చి ఉండదు? చిన్నప్పుడు నన్ను ఎవరో పట్టించుకున్నాడు కాదు, దేవుడే పట్టించుకున్నాడు. చిన్నప్పుడు నన్ను ఎవరో ఆదరించేవాళ్ళు కాదు, దేవుడే ఆదరించేవాడు. మా ఇంటి పక్క వాడు కూడా నేనంటే ఎవరో తెలియదు, దేవుడికే తెలుసు. నన్ను ఎవరు నన్ను ఈ రాజసింహాసనం మీద నా శక్తి ద్వారా అయితే వెళ్ళాడు కాదు, దేవుని బట్టి వెళ్ళాను. దేవా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాడా? ఏమన్నాడు? చదవండి అమ్మ ఒకసారి అక్కడ 8వ వచనం. నేను ఈ దండును తరిమినెడలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా
తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారందరినీ ఏం చేశారంట? దర్శించుకుందాం. ఎవరు సెలవిచ్చారంట? అసలు అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి? ఈయన చేసే పని ఏంటి? పిచ్చెక్కింది అనుకోండి ఈయన కదా. దావీదు గారికి పిచ్చెక్కింది కదా. పిచ్చెక్కకపోతే ఈ పని ఎందుకు చేస్తాడు? పిచ్చెక్కిందా? దేవుని బిడ్డలు పిచ్చెక్కిందా? ఎంత విశ్వాసమో చూడండి, ఎంత సందేహం లేనితనమో చూడండి. నిశ్చయముగా నా జీవితాన్ని నా యేసయ్య బాగు చేస్తాడు. నిశ్చయముగా నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి నా దేవుడు నాకు ఇస్తాడు. నేను ఏడవలసింది ఎవరి దగ్గరే కాదు. నేను తిట్టినోడితో తిరిగి సమాధానం చెప్పడం కాదు, కొడతానికి వచ్చేవాడి మీద వాడి మీద పోట్లాడటం కాదు, అరిసేవాడి మీద అరవటం కాదు, నా మీద పెట్టుకున్నవాడి మీద పగ తీర్చుకోవటం కాదు. నేను చేయవలసింది ఏంటి? దేవుని దగ్గర విచారణ చేయాలి. దేవా, నిన్ను బట్టే నాకు ఈ స్థితి వచ్చింది, నిన్ను బట్టి నేను ఈ విధంగా ఉన్నాను, నిన్ను బట్టి ఈ విధంగా దీవెనలు నాకు వచ్చాయి, నిన్ను బట్టే కదా ప్రభా నాకు వచ్చింది. ఇప్పుడు మొత్తం పోయిందయ్యా, నన్ను ఏం చేయమంటావు ప్రభా? ఊరుకోమంటావా? ఒకవేళ వాళ్ళ మీద పోట్లాడికెళ్ళమంటావా? పోట్లాడికెళ్తే నేను ఒక్కడే వెళ్ళాయో ఎవరినా అంటారు. ఎందుకంటే అందరం మీద నా మీద ఏం చేస్తున్నారు? ఇప్పుడు రాళ్ళు వేస్తున్నారు, తిడుతున్నారు, శక్తి లేనితనంగా ఉన్నారు. నన్ను ఏం చేయమంటావు ప్రభా? నన్ను ఏం చేయాలయ్యా? నేనేం చేయాలి ప్రభా? అంతేనా చేసింది ఆయన? సందేహం వచ్చిందా? ఏమన్నా సందేహపడ్డా? ఏమన్నా అవిశ్వాసం వచ్చిందా? అవిశ్వాసగా బ్రతికాడా? ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనం 10,000 రూపాయల అప్పులు, 10 లక్షల రూపాయల అప్పులు అయిపోతేనే గాబరా 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 గాబరా. ఇంటికి వచ్చేసరికి ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? ఆడు జాబ్ చేసేదే పిల్ల కోసం, ఇంటికి వచ్చిన పిల్ల మీద దొరుకుతుంటాడు. వీడు ఎందుకు చెప్పండి? వీడు పడే ప్రయాస, వీడు కష్టపడేదే కుటుంబం కొరకు. ఇంటికి రాగానే ఎవరి మీద కసురుకుంటాడు చెప్పండి? కుటుంబం మీద కసురుకుంటాడు, కుటుంబం మీద అరుస్తూ ఉంటాడు, కుటుంబం మీద పోట్లాడుతూ ఉంటాడు. ప్రయాసపడే వృద్ధులు తల్లిదండ్రులు అప్పుడు లెగలేరు కదా, ఏం చేయరు కదా. వీడు ప్రతాపం మొత్తం వాడి మీద చూపిస్తూ ఉంటాడు. ఎవరి కోసం ఇది? ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు నువ్వు? ఎవరి కోసం పోరాటం చేస్తున్నావు నువ్వు? ఎందుకు నీ పోరాటం? నువ్వు దేని కొరకైతే పోరాటం చేస్తున్నావో ఆ పోరాటంలో ఎవరి కొరకైతే ఇబ్బంది పడుతున్నావో, ఎవరి కొరకైతే కష్టాలు పడుతున్నావో, ఎవరి కొరకైతే మాట్లాడబడుతున్నావో, ఎవరి కొరకైతే అవమానించబడుతున్నావో, ఎవరి కొరకైతే నిందించబడుతున్నావో, నువ్వు వచ్చి మళ్ళీ వాళ్ళ మీద అరుస్తున్నావు అంటే నీ ప్రయాస ఎవరి కొరకు? నువ్వు పడే కష్టం ఎవరి కొరకు? నువ్వు పడ్డ నిందలు ఎందుకు? ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఎవరి కొరకమ్మా? కుటుంబం కొరకే. మరి ఇదే కుటుంబం మీద నువ్వు వరుస్తున్నావంటే నీ ప్రయాసకు ఒక అర్థం ఉందా? నీ ప్రయాసకు ఒక విలువ ఉందా? వృద్ధాప్యంలో నాకు తెలుసమ్మా, ఒక విశ్వాస ఇష్టం వచ్చినట్టు అరిచేస్తా ఉన్నాడు. నిజంగా చెబుతున్నాను, భూలోకం మీద తల్లిదండ్రుల మీద ద్వేషించేవాడు కానీ అరిసేవాడు కానీ లోయకాకులు బిక్కుతుండని బైబిల్ చెబుతుంది. అది లోయకాకులు బిక్కుతుండని బైబిల్ చెబుతుంది. మళ్ళా చెప్తున్నాను నేను, జాగ్రత్త. స్త్రీలైనా పురుషులైన అత్తమామలు వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళు ఏం పడితే మాట్లాడవచ్చు అని అనుకుంటున్నారేమో. జాగ్రత్త. దేవుని వాక్యం చెబుతుంది, దేవుని వాక్యం చెబుతుంది, లోయకాకులు వాళ్ళనే పీక్కు తింటాయి. శక్తి ఉంది నీకు, వాళ్ళకి శక్తి లేక అట్లా కూర్చున్నావు. నీకు చేతనైతే ఆదరించు. చేతనైతే కదా ఆదరించాల్సింది, అంతే దేవుని వాక్యం చెబుతుంది. నువ్వు దీర్ఘాయుష్యమంతుడు, నీ తల్లి నీ తండ్రిని సన్మానం. నీకు ఆయుసు పెరగాలన్నా, నీ ఆయుసు ఇంకా పెరగాలన్నా దేవుడు ఏం చేయాలంట? వాళ్ళని సన్మానం. రోజుకో సాల్వ తీసుకొచ్చి కప్పుతారా? కప్పాల్సిన పని లేదు. అమ్మ భోజనం చేస్తారా? భోజనం చేసే టయానికి అమ్మ ఏమైనా కావాలా అడగటమే సన్మానించటం. దేవుని బిడ్డలారా గుర్తించండి, ఇక్కడ దావీదు గారు సమస్తాన్ని మొత్తాన్ని కోల్పోయి, మొత్తాన్ని పోగొట్టుకుని, మొత్తాన్ని చేసిన తర్వాత జనాల మీద పడి కరవలా, జనాల మీద పడి అరవలా. ఎవరు వస్తారు చెప్పండి? నన్ను ఒకళ్ళు విడిపించగలరని ధైర్యం లేని వ్యక్తి మాత్రమే మనిషి మీద అరుస్తాడు. నన్ను నడిపించి విడిపించే వ్యక్తి లేననుకున్న వ్యక్తి మాత్రమే మనుషుల మీద అరుస్తాడు. తెలుసా మీకు? నన్ను విడిపించడానికి నాకు ఒకడు ఉన్నాడు, ఆయన పేరే ఉన్నవాడును అనువాడును. నేను ఉన్నాను, నేను నీ మాట వింటున్నాను అని చెప్పిన వాడే దేవుడు. ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడండి ఈయన? విచారణ చేస్తున్నాడు. ఏమని విచారణ చేస్తున్నాడు? ప్రభువా యేసయ్యా, నిన్ను బట్టే కదా నేను ఈ స్థితిలో ఉన్నాను, నిన్ను బట్టే కదా ఈ విధంగా నేను బ్రతుకుతున్నాను. ఇప్పుడు ప్రభువా, ఏమీ లేనటువంటి నా స్థితికి నువ్వు ఇది ఇచ్చావు. భార్యలు ఇచ్చావు, బిడ్డలను ఇచ్చావు, ఆస్తునిచ్చావు, పేరు ప్రఖ్యాతలు ఇచ్చావు. అవన్నీ ప్రభువా నేను లేని చోటు చూసి సాతానుగాడు పడి మొత్తం దోసుకుని వెళ్ళిపోయాడు.
మొత్తం పడి మొత్తం లాక్కొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభువా? వాళ్ళ దగ్గరికి వెళ్ళేనా? మళ్ళా వెళ్ళొద్దా? నన్ను ఏం చేయమంటావు ప్రభువా? ఇట్లా ప్రార్థన చేయగలమా చెప్పండి? ఎటువంటి ప్రార్థన వస్తుందో చెప్పండి? వ్యవసాయం చేసి కష్టపడి ప్రయాసపడి ఎంతో వస్తుందని ఆశపడి చివరికి పూర్తిగా కోల్పోయిన తర్వాత ఏమీ లేకుండా పెట్టుబడి తీసుకున్న వ్యక్తి కూడా తిరిగి వచ్చి తిడతా ఉంటే ఏం చేస్తామని చెప్పండి? ఏమి చేయం పాస్టర్ గారు? గుడి మానేస్తాం, ప్రార్థన మానేస్తాం. కానీ దావీదు గారు ఏం చేశారంటే దావీదు గారు ఏం చేశారంటే, ప్రభువా ఈ పని చేశాను, ఈ పనిలో ఫెయిల్ అయిపోయాను, అటువంటి అప్పులు ఉన్నారు, ఆ అప్పు తీరడానికి నాకు ఏదైనా పని ఇస్తావా ప్రభువా అని అడిగానంట. చూడండి ఎంత గొప్ప విశ్వాసమో, ఎంత గొప్ప విశ్వాసమో. వారం వెళ్ళే ప్రార్థన ఏమైపోయింది, చేసే కానుకలు ఏమైపోయింది, చేసిన పండగలు ఏమైపోయింది, కొట్టుకుని జనమంతా ఏమైపోయారు అని అన్నాడా? మనమైతే ఏం చేస్తాం? నా భక్తి ఇంతేనా? ఇదంతా మోసం. ఏ మోసం? పాస్టర్ గారు చెప్పే మాటలన్నీ బైబిల్ అంతా మోసం అన్నాడా? మరి అంత విశ్వాసంగా ఉన్న వ్యక్తికి ఏమైనా జరిగిందా? చూడండి ఒకసారి 18-19 వచనాలు. ఇలాగున దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు సంపాదించాడా? ఒక 20 సంవత్సరాలు సంపాదించాడా? ఓ 15, ఓ 10, ఓ 5, ఓ 3, ఒక 3 నెలలు, 3 రోజులు. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులండి? 3 రోజుల్లో. 3 రోజుల్లో ఎవరు సంపాదించారు? నీ విశ్వాసమే నిన్ను రక్షించు. నీ విశ్వాసమే నిన్ను. ఆయనకి ఎక్కడన్నా సందేహం ఉందా చెప్పండి? ఎక్కడన్నా సందేహం ఉందా? ఏ విషయంలో సందేహం ఉందా? క్రిస్మస్ పండగ వస్తుంది, ఘనంగా క్రిస్మస్ చేయాలి, ఒక 20,000 ఖర్చు పెట్ట. 20,000 ఏంటి మాట్లాడేది? క్రీస్తు నా కొరకు పుట్టాడు, యేసయ్య నా కొరకు పుట్టాడు, నేను బ్రతుకున్నానంటే కారణం యేసయ్య, నేను జీవిస్తున్నానంటే కారణం యేసయ్య, నా కుటుంబం ఈ విధంగా ఉందంటే కారణం యేసయ్య, నా కుటుంబం ఈ విధంగా ఆశీర్వాదకరంగా ఉందంటే యేసయ్య కారణం. ఎప్పుడైనా జరిగిస్తానికి ఇష్టపడుతున్నారా? చేయటానికి ఇష్టపడుతున్నారా? వాళ్ళని పిలిచాయా లోకరక్షకుడు యేసు ప్రభుని తెలుసుకోండి. క్రిస్మస్ పండుగ సంఘం కొరకు చేసుకోవడానికి కాదమ్మా, ప్రపంచానికి తెలియజేయటానికి. ఈయనే నిజ రక్షకుడు, ఈయన ద్వారానే రక్షణ ఉంది, ఈయనే జన్మ కర్మ పాపం నుంచి తీసివేస్తాడు, ఈ లోకంలో నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, దీవెనకరంగా ఉంచుతాడు, హాని చేయని వ్యక్తిగా ఉంచుతాడు, పరలోక రాజ్యంలో నీకు స్థానం ఇస్తాడు. నేను స్థానం పొందుకున్నాను, నువ్వు కూడా యేసు ప్రభువుని తెలుసుకో. నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నీ కుటుంబంలో శాంతి ఉంటుంది, నీ కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. నువ్వు ఇప్పటి వరకు నువ్వు సాధించింది ఏంటి ఒకసారి నువ్వు పరిశీలించుకో అని తెలియపరిచి 4 రోజుల పాటు గ్యాప్ లేకుండా తెలియపరిచే పండగ. అంతేగాని పాస్టర్ గారు గోల భరించలేక పెట్టుకున్నామండి. ఏంటది? క్రిస్మస్ పండగ, కిస్మిస్ పండగ. క్రిస్మస్ పండగ అదే పండగ, ఇది కిస్మిస్ పండగ. అందరూ పెట్టుకున్నారు, మన వంతు రాకుండా ఉంటే సంఘంలో విశ్వాసులతో ఆ బాధ భరించలేం కనుక ఏం చేస్తున్నారంటండి? కిస్మిస్ పండగ పెట్టుకున్నారు. కిస్మిస్ పండగ ఇది. దేవుని బిడ్డలారా, దావీదు పోగొట్టుకుందంత తిరిగి పొందుకున్నాడు. మీ జీవితంలో ఏమైనా పోగొట్టుకున్నారు? ఇప్పుడు మేమేం పోగొట్టుకోలేదు అయ్యారు. ఏం సంపాదించుకోలేదు అయ్యారు. పోగొట్టుకోలేదు, సంపాదించుకోలేదు. అమ్మ ఉన్నంతలోనే ఉన్న లేదండి. 5 సంవత్సరాల వయసు పెరిగిందండి. మరి ఇది ఎందుకు పెరిగింది? దేవుడు చెప్పాడు, మీరు బహుగా ఫలించడం వల్ల తండ్రి నామానికి మహిమ వస్తుంది. నువ్వు ఆశీర్వాదానికి వారసులగుటకు దేవుడు నిన్ను పిలిచాడు. నువ్వు దీవించబట్టానికి దేవుడు నిన్ను పిలిచాడు. నీవు 10 ఎకరాల భూమి ఇచ్చి 2 ఎకరాలకు సరిపడే 2 కేజీలు బియ్యమే ఇస్తరాలని విత్తితే 10 ఎకరాల్లో పంట కోసుకోవాలంటే యాడ తెచ్చి కోసుకుంటావు చెప్పు? దేవుని కొరకు నీవు జీవితంలో నువ్వు చేసిన ఖర్చు ఎంత? అది ఆర్థికంగా కావచ్చు, నువ్వు ఇచ్చే సమయంగా కావచ్చు, సువార్థపరంగా కావచ్చు. నువ్వు ఎంత ఖర్చు చేశావు ఏమో తెలియదు అయ్యారు. ఆదివారం వస్తున్నానా, వెళ్తున్నానా, పండగకి ఎవరైనా పిలిస్తే ఆదివారం ఎగరగొడుతున్నానా, ప్రార్థన మానేస్తా, ఇదేనా అయ్యారు నాకు తెలిసింది. దీన్ని ఏమంటారు? విశ్వాసం అంటారా?
ఇదే విశ్వాసం అంటారా? దేవుని బిడ్డలారా గుర్తించండి. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, దేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట. అయితే మీరు సందేహంతో ప్రార్థన చేస్తున్నారు, నెంబర్ 1. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తున్నారు, నెంబర్ 2. సందేహంతో ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసంతో ప్రార్థన చేస్తలేదు. సందేహము అవిశ్వాసంతో కలిసి ప్రార్థన చేస్తున్నారు. మీ జీవితంలో అద్భుతాలను మీరు చూడలేక పోతున్నారు. చూడండి, దావీదు గారు అయితే సందేహపడలేదు, విశ్వాసంతో ప్రార్థన చేశాడు. సమస్తాన్ని కోల్పోయిన, మొత్తం పోగొట్టుకున్న విశ్వాసం ఉంచాడు. 3 రోజులు తిరిగి తాను పోగొట్టుకున్నంతయు ఒక్క రూపాయి కూడా బాగుడు తిరిగి మొత్తాన్ని పొందుకోగలిగాడంట. తర్వాత చూడండి, యేసుప్రభు ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 21 వచనంలో, 21 వచనం. మత్తయి సువార్త 21 వచనం. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఎడలా ఈ అంజూరపు చెట్టుకు జరిగినట్లు జరిగిన దాన్ని మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదువని గాకని చెప్పిన ఎడలా అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి యేసయ్య? సందేహపడకుండా మీరు ఈ అంజూరపు చెట్టును జరిగింది మాత్రమే కాదు, ఈ కొండను చూసి నడు సముద్రంలో పడబడును గాక అంటే అవన్నీ చెప్పే మాటకి నిజంగా జరుగుతాయి అంటారు అయ్య గారు. ఎంతమంది లేదమ్మా ఇప్పుడు ఈ మాట? ఈ బైబిల్లో ఏదో రాసి ఇచ్చారు కానీ ఇది నిజంగా జరుగుద్ది అంటారు అయ్య గారు. లేదు, నేను ఉన్నపాటు నన్ను కోటేశ్వరం చేయమనండి, ఏం చేద్దాం చూద్దాం అంటున్నారు ఎవరన్నా? అనగలిగి ఉంటున్నారా? దేవుని బిడ్డలారా, ఒక్కటే చెప్తాను. ఈ 66 గ్రంథాల్లో 4 సువార్తలు ఉన్నాయి కొత్త నిబంధనలో. ఈ 4 సువార్తలు ఎవరు జ్ఞానం కలిగిన వారు కాదు, జాలరులు, చేపలు పట్టుకునేవారు. చేపలు పట్టుకునే వారి గురించి జీవన విధానం మీకు ఎంతమంది తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ వారు బయట ప్రాంతాల్లో అంటే ఊర్లలో తిరిగేది వారంలో 2 రోజు, ఒకరోజు అది సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకోవడానికి మాత్రమే తిరుగుతారు. వారి జీవనం మొత్తం ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎప్పుడు వేట, సముద్రమే, ఎప్పుడు వేటే. వేటలోనే వాళ్ళు గలుపుతూ ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు. అర్ధరాత్రులప్పుడు తిరుగుతారు. ఎక్కడా? సముద్రంలో. చుట్టూ సేకటి, మార్గం తెలియదు, ఎటు వెళ్తున్నారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. వారికి తెలిసిందల్లా ఏంటి అంటే ఏ చేప పేరేంటి, ఏ చేప ఎంత టేస్ట్ ఉంటుంది, ఏ చేపలో ఏ ముళ్ళు ఉంటుంది, అవి మాత్రమే తెలుసు. ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? బైబిల్లో 4 పుస్తకాలు రాసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు. ఎవరు వీళ్ళు? పామరులు, జ్ఞానం లేనటువంటి వారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాట విని ఆయనకు భక్తి జీవితంలో విశ్వాసం విధేయత చూపుతూ బ్రతికితే ఈ లోకంలో ఉన్న జ్ఞానం ఏది నీకు అవసరం లేదు. ఈ లోకంలో అంటాల్సినటువంటి లోకంలో పేరు ప్రఖ్యాతలు ఏమి నీకు అవసరం లేదు. దేవుని బిడ్డలారా, ఎందుకు చెబుతున్నాను అంటే ఈ జ్ఞానము లేనటువంటి మనుషులు, ఈ అజ్ఞానంతో బ్రతికే మనుషులు, సముద్రం తప్ప ఏ మనిషి ఎలా పిలవాలో, పిలుపుకు ఎలా పిలవాలో తెలియనటువంటి వ్యక్తులు రాసినటువంటి సంగతులను గొప్ప శాస్త్రవేత్తలు చదువుతున్నారు, గొప్ప కలెక్టర్లు చదువుతున్నారు, గొప్ప నాయకులు చదువుతున్నారు. ఏ మాటలయ్యి? ప్రభువైన యేసుక్రీస్తు వారు రాసినటువంటి, వారి జననం గురించి రాసినటువంటి మాటలు, సువార్తలో భక్తి జీవితం గురించి రాసినటువంటి మాటలు, మీరు చదివినటువంటి యాకోబు పత్రిక కూడా అటువంటి వ్యక్తులు రాసినటువంటి మాటే. దేవుడు చెప్తున్నాడు, దేవదేవుడు తెలియజేస్తున్నాడు, విశ్వాసంతో ఎలా గొప్పవాడిని అవుతాను అంటే వారు జీవితం ఇన్స్పిరేషన్గా, మాదిరికరంగా ఇంతమంది గనులను కనువింపుగా మర్మయుక్తమైన మాటలు తెలియపరుస్తూ అంత గనులను చేసినప్పుడు నీ జీవితాన్ని చేయలేడా యేసయ్య? నీ బిడ్డలను చేయలేడా యేసయ్య? నీ కుటుంబాన్ని చేయలేడా యేసయ్య? ఆ బండను చూసి సందేహింపక విశ్వాసంతో, ఇదిగో ఈ బండ అడ్డుగా ఉంది, ఈ బండ నడు సముద్రంలో నువ్వు పడిపోను గాక. నువ్వు ఏ విశ్వాసాన్ని కలిగి ఉంటావో, ఏ విశ్వాసంతో నువ్వు నీ పని ప్రారంభిస్తావో ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. నెంబర్ 1. 2, దేవుడు చేయలేడేమో అనే సందేహం ఎప్పుడు నీ జీవితంలో రానియొద్దు.
దేవుడు వాళ్ళది కాదేమో అని ఎప్పటికీ కూడా ఆలోచన నీకు రానియదు. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, పేతురు రా నన్ను వెంబడించు, ఇక నుంచి నేను ఏం చేస్తాను, నేను ఇప్పుడు దాకా చేపలు పట్టావు కదా, ఇక చేపలు పట్టే మనిషిగా కాదు, నేను ఎట్లా పట్టే మనిషిగా చేస్తాను, నేను మనుషులను పట్టేవారుగా. మనుషులను పట్టుకోవడం లేదా చెప్పండి? నన్ను పట్టుకున్నాడు, మిమ్మల్ని పట్టుకోలేదా? మాటలు వచ్చేవి కాదు, చదువు రాదనేవాళ్ళు నాకు నిజంగా రాదనుకోండి, మాటలు వచ్చేవి కాదు. అటువంటి వాడిని దేవుడు గనుల మధ్యలో దేవుని సంగతులు తెలియజేసే వ్యక్తిగా దేవుడు నిలిపాడు, దేవుడు నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ పట్టుకోలేదా? ఆయన పట్టుకున్నాడు. ఎటువంటి వ్యక్తిని పట్టుకున్నాడు? ఇంక అడవిలో తిరిగే వాటికి జంతువులు తెలుసు, సముద్రం తిరిగే వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి? ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా పడవ మీద ప్రయాణం, ఈత కొట్టడం తప్ప ఏమీ తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, అటువంటి జ్ఞానము లేనటువంటి వ్యక్తులను, అటువంటి తెలివి లేనటువంటి వ్యక్తులను, జ్ఞానులు కానటువంటి వ్యక్తులను దేవుడు ఏం చేశాడు? గొప్ప జ్ఞానవంతులుగా ప్రపంచానికి తెలియపరిచాడు. ఎందువల్ల జరిగిందో చెప్పండి? వాళ్ళకి సందేహము లేదు, అవిశ్వాసము లేదు. ఉందా? సందేహము లేదు, అవిశ్వాసము లేదు. దేవుడు అందుకే అంటున్నాడు, నా వాక్యం ఎట్లయినా తెలుసా? ఎట్లయినా ప్రభా, చిన్న బిడ్డ వలెను. చిన్న బిడ్డలో ఏం నేర్చుకోవాలి ప్రభా అంటే, చిన్న బిడ్డను తల్లి చెప్పుద్ది. ఏం చెప్పుద్దంటే, కూర్చోబెట్టి భోజనం వాడు తినను అంటే ఒక అద్దం చూపించి, అద్దంలో చందమామం చూపించి, నువ్వు భోజనం చేస్తే ఆ చందమామం తీసుకొచ్చి నీకు అంటదా? ఆ బిడ్డ ఏం చేస్తాడు? నమ్మేస్తాడు, తీసుకొచ్చి ఇచ్చేస్తుంది కావాల్సి అని. ఆ బిడ్డ నమ్మేస్తాడు. నా యేసయ్య చెప్తున్నటువంటి మాట, నీ జీవితంలో నువ్వు అద్భుతాలను చూడాలి, మేలు నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి, మేలు నీ జీవితంలో జరగాలి అంటే ఎట్లా దేవుని వాక్యం? చిన్న బిడ్డ వలే. అయ్యగారు చెప్పే మాటలన్నీ మాకు తెలుసులే అన్నావు, ఏమవుద్ది? అయ్యగారు చెప్పే మాటలన్నీ మాకు తెలుసులే అన్నావు, ఏమవుద్ది? అమ్మా ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? ఏమీ అవదు. ఏమవుతామా? ఏమీ అవదు. ఎట్లా ఉండదు? అక్కడే ఏడేసిన గొంగడే, అక్కడ ఎక్కడ బతికిన బ్రతుకు అక్కడే ఉండదు. వయసు పెరిగింది తప్ప బ్రతుకు ఏమి అటు పెరగదు, ఇటు పెరగదు. ఏం పెరుగుద్ది? వయసు మాత్రం, ఎక్స్పీరియన్స్ మాత్రం పెరుక్కుంటా వెళ్ళద్ది. ఎక్స్పీరియన్స్ పెరిగిన వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? తొండ ముదిరి ఊసరి వెళ్ళి అయిపోద్ది. ఊసరి వెళ్ళి ఏం చేస్తుంది? రంగులు మార్చుద్ది. రంగులు ఏం మార్చడం? ఎక్కడ ఏ పాట పాడాలో అక్కడ పాట పాడతాం. శుభ్రంగా ఉపయోగం ఏముంది? దాన్ని ఏ పేరు పిలుస్తారు? ఊసరి వెళ్ళని పిలుస్తారు తప్ప తొండ జాతికి చెందింది కాదు. దీనికో సపరేట్ జాతి. ఈ జాతి ఏ జాతి? ఊసరవెల్లి జాతి. దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో కూడా దేవుడు మాట్లాడే మాట అదే, దేవుడు తెలియజేసే మాట అదే. నువ్వు కొండను చూసి, ఇప్పుడు అంజూరపు చెట్టును చూశారు కదా, అద్భుతాన్ని. అంజూరపు చెట్టు ఎండిపోయింది కదా, నేను చేశాను, నేనేమో నోటితో ఆజ్ఞాపించాను, మీరు విశ్వాసంతో ఆజ్ఞాపిస్తే ఎంతలా కఠినమైన శ్రమ అయినా, భయంకరమైనటువంటి ఇబ్బంది అయినా, భయంకరమైనటువంటి పనులైనా, భయానకమైన పరిస్థితులైనా నువ్వు విశ్వసించి దేవుని యందు విశ్వాసముతో నువ్వు చెప్పిన ఎడల ఈ కొండలు ఏమైపోద్దంట? సముద్రం లోతు ఎంత అండి? ఎవరికి తెలియదు. కనపడను కూడా అనారోగ్యం కనపడదు, ఆర్థిక సమస్యలు కనపడవు, చీకటి శక్తుల చేత బాధలు కనపడవు, సాతాను గారి క్రియలు కనపడవు, ఇక ఏవి కనపడవు. ఎప్పుడు నీ విశ్వాసము, మన విశ్వాసం ఎట్లా ఉంటుందంటే పేతురు గారి విశ్వాసం లాగా ఉంటుంది. అదేంటి? ప్రభువా నీవే అయితే నేను కూడా నడిచేతడు చేయి ప్రభువా అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నడవమన్నాడు. కూతులెక్క నడవంగానే ఏమొచ్చిందట? నా ఎంత వీరులు లేదని నడిచి ఉంటాడు పక్కన, నా ఎంత గనులు లేదనుకొని ఉంటాడు, నా ఎంత గొప్పవాళ్ళు లేదనుకొని ఉంటారు. ఏం చేశారంట? మునిగిపోయాడంట. మనం కూడా ఏం చేస్తున్నాం చెప్పండి? 2 పాటలు రాగానే ఏం చేస్తున్నాం? 2 పాటలు రాగానే అయ్యగారికి ఏమి తెలియదు, మాకు తెలుసు అంతా అంటున్నారు. వాక్యం నేర్చుకోగానే అయ్యగారికి ఏమి తెలియదు, మాకు తెలుసు అంటున్నారు. అమ్మా ఇంకేం తెలుసు? ఇంకేమన్నారు? ఏమీ తెలియదు ఆయనకి, అన్నీ మాకే తెలుసు. వయసులో చిన్నవాడు, వయసులో తక్కువవాడు, వయసులో పొట్టివాడు, వయసులో ఏమి తెలియనటువంటి వాడు అంటున్నారు. నిజమే, అన్నీ తక్కువే. దేవుడు అంటాడు, అపోస్తలుడు మీ విషయంలో మేము చాలా జ్ఞానహీనులం అంటాడు.
భక్తి విషయంలో జ్ఞానం లేనివాడిని అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే నీలో సందేహం ఉండకూడదు. రెండోది, నీలో అవిశ్వాసం ఉండకూడదు. దావీదు గారి జీవితంలో సందేహపడలేదు. సమస్తము కోల్పోయినా పోగొట్టుకున్న విశ్వాసంతో వెళ్ళాడు. పోగొట్టుకున్న దాంట్లో ఏమీ పోగొట్టుకోలేదు, మొత్తాన్ని పొందుకున్నాడు. కేవలం విత్ ఇన్ షార్ట్ పీరియడ్, అతి తక్కువ సమయంలో 3 డేస్లో. అదే దేవుడు చెబుతున్నటువంటి మాట. ఇదిగో ఇప్పుడు నేను చూశారు కదా, మీరు ఈ అంజూరపు చెట్టు ఎండిపోవటం, మీ జీవితంలో కూడా మీరు అవిశ్వాసం నీ మనసులోనికి, నీ హృదయంలోనికి రానియకుండా, 2 సందేహం నీ మనసులోనికి రానియకుండా నీవు చేస్తే నీ జీవితంలో కూడా ఈ మేలు ఇదే రీతిలో ఇంతకంటే ఘనమైన అద్భుతాలను నీవు పొందుకోగలవు అంటాడు. దేవుని బిడ్డలారా, మరి సమయము ఎక్కువ అవుతుంది కాబట్టి మరొక్క రెఫరెన్స్ చూపించి నా ప్రసంగాన్ని చూడండి ఒకసారి. యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం తిన్నాం ఒకసారి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము సాటించి గనులేమి అల్పులేమి అందరూ గోని పట్టా కట్టుకుని ఏం చేశారంటండి? విశ్వాసం నుంచి ఏం చేశారు? తనను తాను తగ్గించుకున్నారు. ఎవరో గనులు, రాజులు, సంటి పిల్లలు, పశువులు, వారికి కలిగిన మొత్తం కూడా దేని చేత చేశారండి అటువంటి తగ్గింపు స్వభావం? మనవారు ఉపవాస ప్రార్థన పెట్టుకుందామంటే ఏం చెప్పారు? రకరకాల పనులు చెప్పారు. ఒక పనైనా జరిగిందా? ఒక పని కన్నా వెళ్ళారా? ఒక పనైనా జరుగుతుందా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటండి? తనకున్నటువంటి స్థానాన్ని తీసి పక్కన పెట్టేశారు. రాజుగారు తన రాజవస్త్రాలు పక్కన పెట్టి ఏం పెట్టుకున్నాడు? గోని పట్ట కట్టుకున్నాడు. లోపల అధికారులు ఏం చేశారు? వాళ్ళకున్న వస్త్రాలను తీసేసి బూడిదలో కూర్చున్నారు. చంటి పిల్లలకు పాలు ఇవ్వడం మానేశారు. పశువులు గడ్డేయటం మానేశారు. ఏం చేయాలి? ఈరోజు మనం అందరం ఉపవాస ప్రార్థన చేయాలి. దేని కొరకు? మన మీదకి రాబో బహుభయంకరమైనటువంటి ఆ శ్రమ నుండి మనము తప్పించబడాలి అని, ఆ బహుభయంకరమైనటువంటి శ్రమ నుండి మనము విడిపించబడాలి అని. సందేహం ఎవరో కూడా వచ్చే ఉంటుందిగా, మనం ఉపవాస ప్రార్థన చేస్తే మాత్రం కార్యాలు జరుగుతాయా అని వచ్చి ఉండొచ్చుగా. అంటే నేను ఎందుకు చెబుతున్నాను అంటే, దేవుడు అంటాడు ఒకసారి బైబిల్ చూస్తే, మీలో ఎవరికైనా అభ్యంతరము కలిగిన ఎడల అతనికి శ్రమ. నా నామము నిమిత్తం ఎవరినైనా ఇట్లా అభ్యంతరపరిస్తే వారికి శ్రమ. చూడండి ఒకసారి, దేవుని పని నిమిత్తము, దేవుని కార్యాల నిమిత్తము ఏ వ్యక్తి అయితే ఆటంకపరుస్తూ ఉంటాడో, ఆటంకాలు క్రియేట్ చేస్తూ ఉంటాడో, ఆటంకాలు జరిగిస్తూ ఉంటారు, పని జరగకుండా ఆపుతూ ఉంటారు. దేవుని వాక్యం చెబుతూ వాళ్ళకి ఏం జరుగుద్దంట? శ్రమ. ఇది ఏ విధమైన శ్రమ? అది ఆరోగ్య సంబంధమైన శ్రమ అయినా ఉండొచ్చు, ఆర్థికపరమైనటువంటి శ్రమ అయినా ఉండొచ్చు, శారీరక సంబంధమైనటువంటి శ్రమ అయినా ఉండొచ్చు, కుటుంబ కలహాలైనా అయి ఉండొచ్చు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారమ్మా? మీరు గమనించండి, పూర్వకాల పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. దేవుని పని అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ కొత్త నిబంధనలో దేవుని కార్యాలను, దేవుని పని నిమిత్తం ఎవరైనా అభ్యంతరం కలగజేస్తే వారికి ఏంటంట? శ్రమ, శాపము. దేవుని కార్యం అశ్రద్ధ శాపము, దేవుని కార్యాలకు అభ్యంతరము శ్రమ. దేవుని బిడ్డలారా, వీళ్ళు చేసినటువంటి అతిక్రమము, తప్పిదాన్ని బట్టి బహుభయంకరమైనటువంటి శాపం వీళ్ళ మీదకి వచ్చేసింది, నినివే ప్రజల మీదకి. దేవుని ప్రవక్తైనటువంటి యోనా గారిని పంపించి ప్రకటన చేస్తే అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా ఏం చేసుకున్నారంట? తమను తాము తగ్గించుకొని తన వస్త్రాలను తీసివేసి గోను పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట. దేవుడు ఏం చేశాడో చూద్దాం. 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని
తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం. భయంకరమైన శ్రమ వచ్చేస్తుందని తెలంగాణ వీళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఎటువంటి ప్రార్థన అది? విశ్వాసముతో కూడిన ప్రార్థన. విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసేటప్పుడు ఎవరో ఒకళ్ళు అభ్యంతరాలు పెట్టుండొచ్చుగా. అభ్యంతరాలను ఆపాడా? అభ్యంతరాలను కొనసాగించుకుంటూ వెళ్ళాడా? అభ్యంతరాలని ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అని అంటే, మనం డేట్ ఫిక్స్ చేసుకున్నాం, ఈ రోజు నుంచి ఈ రోజు చేయాలని. మీరందరూ అభ్యంతరాలు కలగ చేసేసరికి నేను ఆ రోజు నుంచి 2-3 రోజులు అయిపోయినా, మిగతా రోజులన్నీ ఇంటికాడ ఏం చేయాలి? చెక్క భజని. అంటే ఏం చేయాల్సింది? ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ప్రార్థన కొనసాగించవలసింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజు మొదలుకొని అందరూ ఏం చేశారంటే ఇక్కడ ఉపవాస ప్రార్థనను కొనసాగించాడు. ఉపవాస ప్రార్థనను సాగించాడు. సాగించడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? చేస్తారనుకున్న కీడు చేయకుండా పశ్చాత్తాప్తుడై వారి శ్రమ నుండి దేవుడు వారిని విడిపించాడు. దేవుడు ఇక్కడ మీతో చెబుతున్నటువంటి మాట, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీ జీవితంలో మీరు మేలు పొందుకోవాలంటే మీకు ఏమి ఉండకూడదంట? చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 1:6 ముగించేస్తాను. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక ఎట్లా అడగాలని ప్రార్థన? సందేహం ఉండకూడదు, విశ్వాసం ఉండాలి. సందేహం లేకుండా విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండైన ఎడకెళ్ళిపోద్ది, నడు సముద్రంలో పడిపోద్ది. సందేహింపకుండా, అవిశ్వాసం రాకుండా ప్రార్థన చేసినటువంటి దావీదు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు. పోగొట్టుకున్న మొత్తం తిరిగి మరలా పొందుకున్నాడు. దేవుడు పంపినట్లుగా మొట్టమొదట యాక్సెప్ట్ చేయని అంగీకరించినటువంటి మోషే సందేహింపలేదు. దేవుని మాట ప్రకారం విశ్వాసంతో వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజలను పాలుతీనులు ప్రవహించు దేశానికి నడిపించడానికి ఆ భయంకరమైనటువంటి కఠినాత్మమైనటువంటి శాపంతో కూడినటువంటి ఐగుప్తీయుని బయటకు తీసుకుని వచ్చాడు విశ్వాసంతో. నినివే ప్రజలు విశ్వాసంతో సందేహింపక తలపెట్టినటువంటి కీడు నుండి తప్పించమని ప్రార్థన చేశారు, విడిపించబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీ జీవితంలో మీరు మేలును పొందుకోవాలి అంటే, మేలును మీ జీవితంలో మీరు అనుభవించే వ్యక్తులుగా బ్రతకాలి అంటే ఎట్లా చేస్తారు ప్రార్థన? అమ్మా, సందేహం లేకుండా విశ్వాసంతో ప్రార్థన చేసే వ్యక్తులు అయితే నిశ్చయంగా మీ జీవితంలో కూడా మీరు ఏవేవైతే పోగొట్టుకున్నారో, ఏవైతే కోల్పోయారో వాటన్నిటిని దేవుడు ఇచ్చి మిమ్మల్ని అందరినీ సంతోషపరిచి ఆనంద స్థితిలో నిలబెట్టు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డ హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారంగా జీవించేసింది కృప దయచేసి నడిపించి నీ కాపుదల్లో భద్రపరచమని అయా ఈరోజు మాట్లాడినటువంటి మీరు మాట ప్రభా, సందేహపడవద్దు, అవిశ్వాసంగా ఉండవద్దన్నారు ప్రభా. అయా విశ్వాసము లేకుండా, సందేహం లేకుండా నీ యందు సంతోషిస్తూ విశ్వాసంతో తండ్రి ముందుకు కొనసాగు కృప దయచేసి నడిపించమని, ఎత్తబడ్డ వాక్యము తండ్రి వ్యర్థంగా వదిలివేసేది కాక ఆ వాక్యం వాళ్ళ హృదయంలోకి వారి జీవితంలో తండ్రి గొప్ప కార్యాలు జరిగి రీతిలో బలపరిచి నడిపించమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.